థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సహాయం కోరి ప్రభా, మీ పరిశుద్ధాత్మక శక్తి కోసం, నడిపింపు కోసం, మీ వివేకం కోసం, వివేచన కోసం, తెలివి కోసం, జ్ఞానం కోసం, మీ చిత్తాన్ని తెలుసుకోవడం కోసం మీ వద్దకు వస్తున్నాం ప్రభు. దయచేసి ప్రభా, మీ చిత్తాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించడానికి మాకు రోజు చూపించండి. అందు విషయమై మేము ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడానికి, ప్రోత్సహించుకొని బలపరచుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి మాకున్న ప్రతి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చూపించుకోండి. మా హృదయ అంతరంగాలు లోతుగా ప్రభావ మా ప్రతి ఆలోచన చేపట్టబడి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు లోబర్షకు అయిన కృపను మా అందరికీ ప్రయత్నించుకున్నాను ప్రభావ. మమ్మల్ని సంపూర్ణ చేతులు అప్పగించుకుంటూ మా జీవితంలో మరొక మార్పు ప్రభావ మేము నాంది పలుకుటకు సహాయం దయచేయమని యేసు దివ్యనామములో వేడుకొచ్చున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. సో ఏంటి అది? చాలా గంభీరమైన మాటగా చూస్తున్నాం. ఏమని? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. ఈ మాటని కొంతమంది అవకాశవాదులు తప్పుగా వాక్యాన్ని ఎంచుకుంటారు. ఎక్స్పెషల్ గా మన ముస్లిం సహోదరులు వాళ్ళు ఏమంటారు అంటే, చూసినా యేసు ప్రభు నన్ను ప్రభువా ప్రభు అని పిలువద్దు అంటున్నాడు అని అంటారు. ఇప్పుడు యేసు ప్రభును ప్రభువా అని పిలువద్దు అంటున్నాడా? ఎలా బ్రతకాలా చెప్తున్నాడు అసలు. సో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే కిందనే ఒక ఎగ్జాంపుల్ ప్రభు చెప్పాడు కదా. ఏంటిది? వైజ్ అండ్ పోలీస్ బిల్డర్ గురించి. ఒక బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు పోలి ఉండడం గురించి చెప్పాడు. అలాగే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని గురించి పోలి ఉండడం గురించి చెప్పాడు. ఇక్కడ ఏంటి మరి బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు కదా? ఏంటిది? బుద్ధిమంతుడు అంట దేవుడు చెప్పిన మాటల ప్రకారం ప్రభు ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతి వాడు వైస్ బిల్డర్ అన్నాడు కదా. బుద్ధిమంతుడైనటువంటి కట్టడాన్ని నిర్మించుకున్నట్టు నా మాటల చొప్పున ఎవడైతే జీవించాడో వాడెవడంట ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు. మన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాం? మన అందరూ తెలిసి ఇల్లు కట్టుకోవడం పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన ఇల్లు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే క్రైస్తవ్యానికి పునాది అంటే ఈ చిత్తము, దేవుడు మాటలు కదా. ఆయన చెప్పినటువంటి మాటను అనుసరించి జీవిస్తేనే మనం అద్భుతంగా ఉండగలుగుతాం, స్ట్రాంగ్ గా ఉండగలుగుతాం. లాస్ట్ టైం కూడా మాట చూసాం మనం, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి, ఇవి మీకు కలిగి విస్తరించినాడు కదా. వాటిలో మనం స్థిరంగా ఉంటే మనం ఏం చేస్తాయంటే సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయననేటువంటి ఒక మాటను చూసాం. ఓకే ఫైన్. ఈ రోజు మనం దేవుని చిత్తమును తెలుసుకుంటే ఎక్కువ వాక్యానుసారమైన ఒక అవగాహన మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం, తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. చాలాసార్లు అడుగుతా ఉంటారు, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, ప్రభా నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు అని అంటే, సో ఏ విషయంలో అడుగుతున్నాం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు నేను ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు అసలు మూలం ఏంటిది ఆలోచన చేసుకుంటూ వద్దాం. నేటి తరంలో అనేకులు దేవుడి చిత్తం తెలుసుకుంటూను మరి పాటించడం తప్పిపోయారని తెలుపుటకు చింతిస్తున్నాం. ఎందుకు? చాలా మందికి ఆశ ఉంది, దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశ ఉంది, కానీ తెలుసుకోలేకపోతున్నారు, తప్పిపోతున్నారు అని ఖచ్చితంగా తెలుపుటకు చింతించాల్సి వస్తుంది. మరికొందరు ఆయన చిత్తమును తెలుసుకుంటకు ఆసక్తి కలిగి ఉన్నారు, వారిని బట్టి సంతోషిస్తున్నాం. కొంతమందికి ఆశ ఉంది నిజంగా దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలని. ఇలాంటి వారికి ఆయన చిత్తమును తెలియజేయటకే ఇచ్చిన ప్రయత్నం. ఓకే, నేడు అనేక మంది క్రైస్తవ విశ్వాసులు మరి సేవకులు తమ కొనిన ప్రభు కంటే కూడా వారిని వారు సంతోష పెట్టుకోవడంలో ముందున్నారు. మనందరూ తెలుసు మనం ప్రభునే సంతోష పెట్టాలని. తెలియని వారు ఎవరున్నారు చెప్పండి మన దగ్గర? నేను ప్రభునే సంతోష పెట్టాలనే విషయం నాకు తెలియదు, అయ్యో నేను పొరపాటు చేశాను, నేను తొందరపడి ఏదేదో ముందుకు వెళ్ళిపోయాను అని చెప్పలేము. మనందరూ తెలుసు ప్రభువును దేవుని సంతోష పెట్టడంలో మనం ముందుండాలి అని. కొందరు సంస్థలకు, మరికొందరు డినామినేషన్లకు, ఇంకొందరు పాస్టర్లకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు దేవుడి చిత్తం కంటే కూడా వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు తమ సొంత ఆలోచనలను, ఇష్టాలను కూడా దేవుని చిత్తం అని మోసపోయేవారు ఉన్నారు, మరి మోసం చేసేవారు ఉన్నారు. ఇది ఎంతో వేదన కలిగించేటువంటి విషయం. చాలా మంది వారి ఆలోచనలు, వారి తలంపులే, వారి యొక్క ఉద్దేశాలని రుద్దుకుంటూ మేము దేవుని చిత్తంలోనే ఉన్నామని భ్రమపడే వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది నాయకులుగా ఉన్నవారు వారి సొంత ఆలోచన ప్రజల వృద్ధి ఇది దేవుని చిత్తం అని చెప్పి మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తనకు తాను మోసం చేసుకునేవాడు ఉన్నాడు, మోసపరిచే వాళ్ళు కూడా
మన చుట్టూ లెక్కలేనంత మందిని మనం చూస్తూనే ఉంటాం. ఇంతకుముందు అబద్ధ ప్రవక్తల గురించి చెప్పినప్పుడు అబద్ధ ప్రవక్తలందరూ కూడా వాళ్ళ చిత్తాలను మనసులో రుద్దుతూ జనాలను మోసం చేయడం మనము చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి సమయంలో దేవుడి చిత్తం ఏమిటో తెలుసుకొని దాన్ని అనుసరించడం ఆవశ్యకమని నేను గ్రహించడం జరిగింది. సో కాబట్టి మనందరి పట్ల దేవుడి చిత్తం ఏమిటో పరిశీలన చేద్దాం. అందరి పట్ల నేను యూనివర్సల్ గా లేకపోతే సంఘ పరంగా లేదా యూనివర్సల్ చర్చ్ గురించి లేదా లోకల్ చర్చ్ ఒక స్థానిక సంఘము లేకపోతే ఎలా ఉండాలి వారందరి విషయంలో దేవుడి చిత్తం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక విషయం ఇక్కడ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటి అని అంటే నీ వ్యక్తిగత జీవితంలో అంటే దేవుని యొక్క జనరల్ విల్ సహజమైన విల్ ఒకటి ఉంటుంది మనందరిలో. సంఘం పట్ల దానికంటే ఒక సహజమైన విల్ ఉంటుంది, జనరల్ విల్ ఉంటుంది, కామన్ విల్ అంటారు. ఈ కామన్ విల్ అర్థం చేసుకోకపోతే ఈ కామన్ విల్ లో మనం కంటిన్యూ కాకపోతే దేవుడు ఎప్పటికి కూడా మన స్పెసిఫిక్ ఎప్పటికీ నడిపించలేడనే విషయాన్ని ఫస్ట్ గ్రహించాలా. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మీరు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారనుకో, మీ ఉద్యోగాన్ని కామన్ ఉద్యోగం చేస్తేనే మీకు ఉద్యోగంలో నమ్మకంగా ఉంటే స్పెషల్ బాధ్యతలు అప్పగిస్తారు. అవునా? మీరు అప్పుడప్పుడు ఉద్యోగానికి వెళ్ళే వారికి ఎవరికైనా స్పెషల్ డ్యూటీ ఇస్తారా అండి? స్పెషల్ ఉద్యోగాలు ఇస్తారా? స్పెషల్ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒక కలెక్టర్ కావచ్చు, తన ఉద్యోగంలో నమ్మకంగా ఉంటేనే సీఎం పిలుచుకొని ఒక స్పెషల్ ఉద్యోగం బాధ్యత అప్పగించవచ్చు. అవునా కదా? ఒక సిఐ కావచ్చు, ఒక ఎస్ఐ కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా కూడా వారి ఉద్యోగాల్లో నమ్మకంగా ఉంటే అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. అవునా? ఉద్యోగంలో నమ్మకంగా లేని వారికి ఎప్పుడైనా మీరు అదనపు బాధ్యతలు అప్పగించడం తెలుసా మీకు? అలా అప్పగించడం జరుగుతుందా? నెవర్. సో అలాగే దైవికమైన విషయాలు వచ్చినప్పుడు దేవుని యొక్క కామన్ విల్ మనకు అర్థం కాకపోతే, దానికి లోబడకపోతే స్పెసిఫిక్ విల్ లో ఎప్పుడు కూడా దేవుడు మనల్ని నడిపించలేడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరే, చిత్తం అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీ ఆలోచన చిత్తం అంటే మీరు ఏమనుకుంటున్నారు? పోనీ మాట్లాడవచ్చు. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటే బాగుంటది. ఓకే, ఆయన చెప్పేది వినడం. ఓకే 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 ఫైన్, గుడ్. సో ఎస్, ఎగ్జాక్ట్లీ. సో చిత్తం అని అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ఉంటాయి. చిత్తాన్ని గ్రీక్ లో తెల్మా అంటారు. అంటే అర్థం ఏంటంటే ఫిల్, ఉద్దేశం, పర్పస్. అంటే ఇక్కడ ప్రభు అన్నట్టు ఒక రాజు దగ్గర ఒక సేవకుడు నీ చిత్తం ప్రభు అంటున్నాడు అంటే అక్కడ ఏంటిది? తన సొంత యొక్క ఆలోచన కదా, తన ఉద్దేశాలన్నీ పక్కన పెట్టాడు కదా. ఎవ్రీథింగ్ అంటే నీకు ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నా, నీ ఉద్దేశం ఎంత ఉన్నతమైందా, ఎంత గొప్పదైనా కూడా, నీ ఆలోచనలు ఎంత శ్రేష్టమైనవి నీకు అనిపించినప్పటికీ కూడా ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. నీ ఆశ లేదా కోరిక ఎంత బలమైనది అయినప్పటికీ చూడండి, దానికి ఇంకా తీర్మాన పదాన్ని నేను ఇక్కడ పదాలు ఇస్తున్నాను. నీ డిజైర్స్, నీ ఆశ లేదా కోరికలు ఎంత గొప్పవని అనుకున్నప్పటికీ కూడా, లేకపోతే నీ ఆనందం, ప్లెజర్, నా ఆనందం కోసం నేను ఇది చేస్తున్నాను. చాలా మంది ప్లెజర్ సీకింగ్ అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అవకాశం, చిత్తం అనే చాయిస్, నీకున్న చాయిసెస్ కావచ్చు, సంకల్పం, ఒలిషన్, నీకు ఒక విల్ పవర్ కలిగి ఉన్నావు, ఒక సంకల్పం కలిగి ఉన్నావు, లేదా నువ్వు అనుకున్నది విష్, నీ విష్ కావచ్చు, నీ కోరిక, లేకపోతే ఒక నిబంధన, టెస్ట్మెంట్. సో ఇవన్నీ కూడా చిత్తం అంటే ఏంటిదంటే రఘు చెప్పినట్టు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రభు నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను. నా ఆశలు నాకు ఇంపార్టెంట్ కాదు, నా ఉద్దేశాలు నాకు ఇంపార్టెంట్ కాదు, నా యొక్క ఆనందం నాకు ఇంపార్టెంట్ కాదు, నా చాయిస్ నాకు ఇంపార్టెంట్ కాదు, నా సంకల్పం నాకు ఇంపార్టెంట్ కాదు, నేను అనుకున్నది సాధించడం నాకు ఇంపార్టెంట్ కాదు, నా చిత్తం నాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను. ఆ స్థాయికి వెళ్ళడం చిత్తము అర్థం చేసుకోవాలంటే. దేవుని చిత్తాన్ని అనుసరించడం అని అంటే నీ ఆలోచనలో, నీ ప్రణాళికలో నువ్వు ఉండడం కాదు. అవన్నీ పక్కన పెట్టి ఒకసారి ఆయన ప్రణాళికలోకి రావడం, దాన్ని అర్థం చేసుకోవడం. మేబీ మీకున్న గొప్ప గొప్ప ఆలోచనలు ఉండొచ్చు, గొప్ప గొప్ప గురి లక్ష్యం కలిగి ఉండొచ్చు. అవన్నీ ఎన్ని ఉన్నా ఫైనల్ వచ్చేసి దేవుని దగ్గర సబ్మిట్ అవ్వడం, అప్పగించుకోవడం. ఎందుకంటే ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు. నీ లైఫ్ లో ప్రతి అణువు, నీ అడుగడుగు, నీ ఫ్యామిలీ మీద, నీ వ్యక్తిగత జీవితం మీద, నీ ఉద్యోగం మీద, నీ సంస్థ మీద ఆయన సార్వభౌమ అధికారాన్ని నువ్వు అంగీకరించగలగాలి. అవునా? ఎస్, ఇది నాది, నా వరకే, నేను ఇక్కడ వరకే అని నువ్వు గిరిగీసుకొని ఉంటే, ఒక బౌండరీ పెట్టుకొని ఉంటే, నువ్వు నీకంటూ ఒక ఏదో
లైన్ గీసుకుంటే అది ఎప్పటికి కూడా దేవుడి చిత్తంలో మనం రాలేము అసలు చెప్పాలి అని. అందుకే ఇప్పటికీ మన కొరకే మనం బ్రతకాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి లైన్ కూడా మన జీవితంలో ఉన్నట్లయితే మన కొరకే మనం ఫైట్ చేస్తాం, మన కొరకే మనం బ్రతుకుతాం. మన జీవితంలోనే ఆ పోరాటంలో చేసి 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 ఒక రోజు అలసిపోతాం తప్పించి ప్రయోజనం ఉండదు. ప్రభు చిత్తం దగ్గరికి వచ్చినవాడు ఏమవుతాడు అని అంటే వాడు తన కొరకే కాకుండా 10 మంది ఖచ్చితంగా మేలుకరంగా మారగలుగుతారు. అంటే ప్రభు చిత్తం చాలా విశాలంగా ఉంటది, బ్రాడ్ గా ఉంటది, అది న్యారోగా ఉండదు. ఆయన చిత్తంలో న్యారో అనేది ఉండదు. ఆయన చిత్తంలో విశాలత ఉంటుంది. అంటే ఒక మనిషి ఎందుకోసం బ్రతకాలి, ఎన్ని ప్రయోజనాల కొరకు బ్రతకాలి, ఎంతమంది ప్రయోజనార్థమే బ్రతకాలి అనేది ఒక నిస్వార్థమైనటువంటి జీవితాన్ని లీడ్ చేసేటువంటి లైఫ్ స్టైల్ కి ఆయన నడిపించగలుగుతాడు. లేదు అని అంటే మన ఫైట్లు మన దగ్గర అయిపోతాయి, వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈరోజు చాలా మందికి అది అర్థం కాల. అంటే ఆదిమ అపోస్తులు కానీ సంఘం కానీ వాళ్ళు అంతగానో లోబడడం గల కారణం, వాళ్ళ లోబడినందుకు వాళ్ళు ఎంత వెలుకరంగా సమాజానికి నిలబడగలిగారని మనం చూస్తే ఆశ్చర్యం చెందాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి పై పదాలకు ముందు ఒక్కసారి దేవుడు అని జత చేసి చూడండి. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని ఆనందం, దేవుని అవకాశం, దేవుని సంకల్పం, దేవుడు అనుకున్నది, దేవుని నిబంధన. నిజంగా ఇవన్నిట్లో మనం ఉన్నామా? ధైర్యంగా చెప్పగలుగుతాం. అఫ్ కోర్స్ మనం హైలీ స్పిరిచువల్ కూడా మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నేను వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ప్రతిరోజు ప్రతి క్షణం నేను అలా ఉన్నానా లేదా, ఆ చిత్తాన్ని నేను అనుసరిస్తున్నానా లేదా, ఆయన కొరకు నేను నా ప్రయత్నము ఆయన నన్ను నడిపించడానికి నేను అవకాశం ఇస్తున్నానా లేదా అనేది ఖచ్చితంగా నేను చెక్ చేసుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే పడుకునే అదే ప్రార్థన, ప్రభా ఎక్కడైనా తప్పిపోతున్నావు అనే చిత్తంలో, పరిచర్య విషయం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, అన్నిట్లో మనం సరి చేసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఓకే, సో ఇది మీరు ఆలోచించాల. చూద్దాం ఒకసారి. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరుగా. మత్తయి సువార్త 6:10. ఇది ఆల్రెడీ మనకు రిలేటెడ్. మొన్ననే రఘు రీసెంట్ గా ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చినాం కదా. సో ఇవన్నీ మనం గత 2-3 వారాల నుంచి మాట్లాడుకున్న విషయాలు కూడా రిలేటెడ్ గా మనం చూస్తున్నాం. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక అంటున్నాడు. అంటే ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన విధానాన్ని దేవుడు మనకు నేర్పించాడు. యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. దేని కొరకు పడితే దాని కొరకు ప్రార్థన చేయదు. ప్రార్థన చాలా శ్రేష్టమైనది. మనకున్న సమయాన్ని ఒక నిజమైనటువంటి శ్రేష్టమైన ప్రార్థనకు మనం ఇస్తున్నాము. మన ప్రార్థనలో అంటే ఏమంటాడు అక్కడ, అన్యజనులు ఉచ్చరించినట్లు విస్తారమైన మాటలు, విస్తారమైనటువంటి ఆశలు, విస్తారమైన కోరికలు పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా మనకి? కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇలా ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎలాగా? దేవుడు ప్రభా తండ్రి నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక అన్నాడు. మరి ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశము ఓన్లీ ప్రార్థన చేయడం గురించి మాట్లాడుతున్నాడా? అంటే మళ్ళీ సండేలో సహవాసం అయిపోయిన తర్వాత అందరం లేచి వెళ్ళిపోయే ముందు రండి అందరూ పరలోక ప్రార్థన చేసుకున్నామని ఇప్పుడు కొన్ని సంఘాలు ట్రెడిషనల్ గా పరలోక ప్రార్థన ఎవ్రీ సండే చేపిస్తూనే ఉంటారు కదా. చిన్న చిన్న కూడికలకు వెళ్ళినా ఖచ్చితంగా వెంటనే పరలోక ప్రార్థన చేపిస్తా ఉంటారు. సో పరలోక ప్రార్థనను బట్టి బట్టి చెప్పడం గురించి యేసు ప్రభు యొక్క ఉద్దేశం మరి ఇక్కడ. ఒకవేళ బట్టి చేస్తే ఎలా ఉంటది అని అంటే, మనం ఒక ఆఫీస్ లో పనిచేస్తే ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ పాఠం చెప్పకుండా ప్రభా స్టూడెంట్స్ అందరూ మంచిగా అంటే మంచి మార్కులతో పాస్ కావాలి, మంచి మార్కులు కావాలి, సబ్జెక్టులన్నీ అర్థం కావాలని రోజు 8 గంటలు చెప్పేది వచ్చింది అనుకో. సో ఒక 4 లైన్లు పెట్టేసుకొని అలా ఎవరైనా ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు విత్తనం విత్తకుండా, దున్నకుండా, కలుపు మొక్కలు ఏరకుండా, ఇవన్నీ చేయకుండా పంట మొలుసుగా ఒడ్డు దగ్గర కూర్చొని రోజు 4 గంటలు 8 గంటలు ప్రార్థన చేసి వచ్చింది అనుకో, పంట మొలుస్తుందా? సో మరి చిత్తం అంటే జస్ట్ ప్రార్థనను బట్టి చేస్తున్నాం కానీ దాని ఉద్దేశాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? దేవుని రాజ్యం ఎలా వస్తుంది, అని చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది? యేసు ప్రభువే దానికి సమాధానం చెప్పాడు, కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. సో సింపుల్ గా మనం దేనికోసం ప్రార్థించాలని పైన లేఖనం చెప్తుందని మనం అందరూ తెలుసు కదా. తండ్రి చిత్తం భూమి మీద నెరవేర్చడం కోసం ప్రార్థన చేయమని. ఎలా స్టార్ట్ అవుతుంది అక్కడ? కింది వచనాలు క్లియర్ గా ఉంటాయి. 2 మాటలు చెప్తాను, మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడే అయిపోతుంది సబ్జెక్ట్ అంతా. ఏంటిది? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోవాలి. భూమి మీద కూర్చుకుంటే ఏమైందంట? దొంగలు వస్తారు, కన్ను వేసి దొంగలిస్తారు, చిమ్మెట పడుతుంది కదా. అయితే పరలోక ధనము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఎక్కడ ప్రారంభించాలి
అని చిత్తం ఎలా నెరవేర్చబడు కదా. నీ దేహానికి దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ చేయమంటే ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్. అవునా? ప్రార్థన చేస్తే సరిపోతుందా? నా దృష్టి ఎక్కడ ఉన్నదని ఇంపార్టెంట్. నా చూపు ఎక్కడ ఉన్నది అనేది, నా చూపు నిజంగా దేవుడి రాజ్యం మీద ఉండాలి కదా. పైన వాటిని ఎందుకు వెతుక్కుంటున్నాడు? అపోస్తులు ఎందుకు అవన్నీ మళ్ళీ తిరిగి నొక్కి నొక్కి చెప్తున్నారు? ఆలోచించండి. ఆ కింది వచనాలు కూడా చూడండి. అందుకే సో మనిషికి సహజంగా ఉండే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి. అందుకే ఏమన్నాడు? వాటిని గురించి చింతించవద్దు. మరి ఏం చేయాలా? ఆయన రాజ్యాన్ని, నీతిని మొట్టమొదట వెతకాలి. అది ఆయన చిత్తం. మరి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాం. అది వెతుకుతే ఆటోమేటిక్ గా లభిస్తాయి. సింపుల్ అండి. అంటే స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, కానీ ఎంతకాలం ఫ్యాన్ నింపుకుంటూ కూర్చుంటాం? చైన్ వస్తుంది, మెడల్ వస్తాయి. అవునా? మనం అందరం ఏం చేస్తున్నాం అంటే సూత్రం ప్రకారం వెళ్ళట్లేదు. సూత్రం ఏంటి? స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు అదే చేయమంటాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతే మీకు కావాల్సిన అన్ని అనుగ్రహించబడతాయి. మీకు ఏం కావాలో అవి మిమ్మల్ని వెంటాడితే మీ వెనకాల వస్తాయి. దేవుడు ఏం చేస్తాడు? ఇగో నా కుమారుడు, నా కుమార్తె నా రాజ్యాన్ని వెతుకుతున్నాయి అని చెప్పేసి ఇవేం చేస్తాడు? ఈ జీవన సంబంధమైన ఆశీర్వాదాలు ఏమైనా అవసరం ఉంటే నువ్వు వెళ్ళి వాడికి ఎదురుగా పోమని చెప్తాడు. అవునా? అవి ఎదురుగా రావాలి, వాటి వెనకాల పోతే రావాలి మనకి. నిజంగా అంటే ఇప్పుడు రఘు చెప్పినట్టు ప్రభు కుటుంబం కోసము, సంఘం కోసం మనం బ్రతకాలని నిర్ణయించుకున్నప్పుడు మన జీవితంలో ఇవ్వాల్సిన దేవుడు ఇవ్వకుండా ఎప్పటికీ మానలేడు. ఇప్పుడు తన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్న వారిని పోషించే బాధ్యత ఎవరిది? దేవుని కదా. వనరులు సమకూర్చే బాధ్యత ఎవరిది? దేవుని. ఇప్పుడు నేను దేవుని కొరకు ప్రయాణం చేస్తున్నప్పుడు నా ప్రయాణంలో ఆయన నాకు ఎందుకు ఇంతకుముందే ఆయన నవీన్ పాడబడ్డాడు కదా, సింహం పిల్లలైనా లేని కలిగి ఉంటాయి కానీ ఆయన ఆశ్రయించేవారు ఎప్పుడు కూడా ఆకలితో ఉండలేరు అంట. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట. కీర్తనకారుడు ఇంకో మాట కూడా చెప్పాడు, నేను బాలుడైనప్పుడు పెద్దవాడైనను అంటే నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకుని నేను ఎప్పుడు చూడలేదు. అంటే దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు నువ్వు నమ్మట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇవన్నిటికి ఒకటే రూట్ ఏంటంటే అవిశ్వాసం కదా. యేసు ప్రభు దేవుని యందు ఉంచాల్సినంత విశ్వాసం మన దగ్గర లేదు. అది కానీ ఉన్నట్లయితే మిగతా వెతుకుంటే ఎందుకు రావు? విశ్వాసం ఉన్నాడు ఏం చేస్తారంటే రాడికల్ నిర్ణయాలు తీసుకుంటాడు కదా. రాడికల్ డిసిజన్ తీసుకొని వెళ్ళిపోతాడు అంతే. ఇంకా ఆలోచించాడు దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఏం ఆలోచించాడు. వెళ్ళిపోతాడు. వెళ్తే దేవుడు వాటి అన్నిటి మధ్యలో మనల్ని ఏం చేస్తాడు? నిలబెడతాడు. సో మిరాకిల్ అలాగే జరుగుతుంది ఎప్పుడు కూడా. సో ఆయన చిత్తాన్ని వెతుకున్నాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం ఆయన చిత్తం అసలు ఫస్ట్. మరి వెతుకుతున్నాం నిజంగా నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మలో ఆనందించడాన్ని వెతుకుతున్నాం. మన ఫోకస్ అదేనా, మన దృష్టి అదేనా అని ఖచ్చితంగా ఆలోచించాలి. ఇంకేమన్నా చూడండి, కొన్ని విషయాలు చూద్దాం. తండ్రి ఆయన ప్రభు దృష్టిలో ప్రభు మాటలు చెప్తున్నాను. పరలోకమందు నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని. యేసు శిష్యులు వచ్చారు, ప్రభా ఇగో నీ తల్లి, నీ సహోదరులు వచ్చిరంటే ఏమన్నాడు ఆయన? నా చిత్తాన్ని, నా పరలోకమందున నా తండ్రి చిత్తం, నా దేవుడు చెప్పినట్టు ఎవడైతే వింటాడో వాళ్ళే నా తల్లి, నా సహోదరులు అన్న. ఈజీగా కాలేము. ఊరికే వచ్చి జీసస్ ఇస్ మై ఫ్రెండ్ అనగానే ఫ్రెండ్ అయిపోవడం. ఎమోషనల్ గా ఫేస్బుక్ లో జీసస్ ఇస్ మై ఫ్రెండ్, జీసస్ ఇస్ మై బడ్డీ అని కూడా పెట్టుకుంటున్నారు సిల్లీగా. అంటే ఎలా అయిపోయారు అంటే ఫ్రెండ్షిప్ డే అసలు చాలు ఇప్పుడు కదా, ఫిబ్రవరి వస్తే కదా, అది ఇప్పుడు వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్, జీసస్ ఇస్ మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్. అంటే ఒక్కసారి నా మాట వినడానికి ప్రయత్నం చేసిన అసలు ఆయన మాట ఏంటి, మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, ఏ మాట వినాలని ఆశపడుతున్నాడు అనేది నిజంగా ఆలోచిస్తున్నామా? ఎంత క్లియర్ గా చూడండి. మార్కు 3:30లోను, మత్తయి 12:50లో దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడు నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అనేది. నిజంగా ఆ రిలేషన్షిప్ అంటే ఇంటిమసీ గురించి మాట్లాడుతున్నాడు. నేనంతా దేవునికి ఈజీగా దగ్గర కాలేను. నేను దూరం దూరం తిరుగుతూ దేవునికి ఎలా దగ్గర అవుతాను చెప్పండి? అది ఎలా ఉంటదంటే మన 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 భార్యకు సమయాలు ఇవ్వకుండా మనం ఎక్కడెక్కడో తిరుగుతున్న భార్య అంటే నాకు ప్రేమ అండి, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి, నా భార్య అంటే నేను ఎంత లవ్ చేస్తాను తెలుసా అంటే అసలు ఆమె లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేని తెలుసా అని ఎప్పుడు దూరమే ఉంటాం. ఈ మాటలు మాట్లాడినాం అనుకో నిజంగా రైట్ అంటారా? అంటే నా రిలేషన్షిప్ అనేది నేను పర్సనల్ గా దగ్గర లేకుండా ఎలా సాధ్యం అవుతుంది? నిజంగా చేస్తున్నామా? ఆయన మనసు ఎరుగుతున్నామా? ఆ ఇంటిమసీ అనేది మనం మెయింటైన్ చేస్తున్నామా? ఎవరితోనైనా అంతే అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ అందరితో నేను ఇంటిమసీ ఉంటేనే నాకు రిలేషన్షిప్ అనేది బిల్డప్ అవుతుంది. అవును కదా? మీలో ఎవరితో కొంచెం దూరంగా ఉంటే ఏమవుతుంది?
మెల్లిమెల్లిగా అది రిలేషన్షిప్ ఖచ్చితంగా బ్రేక్ అవుతా ఉంటుంది. సో అఫ్ కోర్స్ మనం హ్యూమన్స్, మనం అందరూ వందల మంది ఒకేసారి లోతైన రిలేషన్షిప్ ఎప్పటికీ మెయింటైన్ చేయలేము. కొద్ది మందితోనే ఉండగలుగుతాం. రోజు నేను 100 మందితో ఫోన్ చేయాలంటే కష్టం. కంప్లైంట్స్ వస్తా ఉంటాయి అన్న అంటే నేను చేసేవాళ్ళని చేస్తూనే ఉంటాను, కానీ అందరూ చేయలేము కదా. సో వాళ్ళకు కూడా ఉండాలి, కొద్దిగా మాట్లాడాలి, దగ్గర కావాలి, నేను ఏదో మిస్ అవుతున్నాను, నేను ఏదో దూరమైన ఫీలింగ్ కలుగుతుంది అనేది మనకు అది రావట్లేదు అంటేనే ప్రాబ్లం అక్కడ, అవునా? సో వ్యక్తితో రావట్లేదు, దేవుడితో మనం ఫీల్ అవ్వట్లేదు అనుకుంటే ఎలా? ఇప్పుడు నేను 4 రోజులు చూస్తాను, ఎవరైనా సండే ఒక 4 రోజులు చూసి నాకు గ్యాప్ వచ్చింది అంటే వెంటనే ఫోన్ చేస్తాను. ఏం పని ఉండదు, అంటే మాట్లాడాలి ఫస్ట్, అది చేయాలనిపిస్తుంది. చాలా మంది ఫోన్ చేస్తారు, కొంతమంది రిప్ చేయరు, కాల్ బ్యాక్ చేయరు, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఫోన్, అవునా కదా? ఎస్, నేను మర్చిపోలేదు, మన చాలా అవుతుంది మాట్లాడుకోవడం వల్ల ఏముండదు. ఇప్పుడు ఏమైనా బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటాం, లేకపోతే ఏమైనా లాభ నష్టాల గురించి ఏముండదు అక్కడ. సో రిలేషన్షిప్ అనేది దేవుడితో నిజంగా మనము మెయింటైన్ చేయగలుగుతున్నాం. చూడండి, పై వచనాల ప్రకారం యేసుక్రీస్తు తనకు ఎవరు సహోదరు తల్లి అని చెప్పాడు. జవాబు సింపుల్ గా మిమ్మల్ని అడగకుండానే మనం అక్కడ చూసుకోవచ్చు కదా. తండ్రి చిత్తం చొప్పున ఎవరు జరిగిస్తే వారే అని చెప్పాడు. మరి కోరుకుంటున్నామా, మనకు ఆశ ఉందా? ఇవన్నీ తెలియాలంటే అసలు తండ్రి చిత్తం ఏంటో తెలియాలి, మనకు కొన్ని అర్థం కావాలి. నేను ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నేను చెప్తా ఉంటాను. యేసు ప్రభు కూడా అన్నాడు ఈ మాట, నా ఇష్టమును నెరవేర్చుకుంటాము నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చగా నేను పరలోకం దిగి వచ్చిన అన్నాడు. ఈ మాట చెప్పగలుగుతున్నా? నేను ఎక్కడైనా ప్రయాణం చేసి ఇక్కడ నా కొరకు నేను రాలేదు, నా కొరకు నేను ఇక్కడ ఉండట్లేదు. ఎస్, నాకు కష్టం అవుతుంది. ఎస్, ప్రభు సఫర్ అవుతున్నాడు, అవునా? ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఎందుకు ఓర్చుకుంటున్నాము అంటే, ఎందుకు ఓర్చుకోవాలి అని అంటే, నా ఇష్టం కొరకు వచ్చినట్లయితే నేను వెళ్ళిపోతాను, అవునా? కొంచెం శ్రమ రాగానే వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైనా ఓర్చుకోవాల్సి వస్తుంది, అవునా కదా? నా ఇష్టమైతే ఎప్పుడైనా వెళ్ళిపోతే, నాకు నచ్చలేదని వెళ్ళిపోరా ఎవరైనా కానీ, అంతే కదా? మీరైనా కానీ ఎవరైనా నాకు ఈ వ్యక్తి నచ్చలేదు, సహవాసం నచ్చలేదు అనుకుంటే ఇమీడియట్ గా వెళ్ళిపోవచ్చు. అదే మనం దేవుని చిత్తాన్ని వెతుకుతున్నప్పుడు వెళ్ళిపోలేము, అంత ఈజీగా మనం సైడ్ ట్రాక్ వెళ్ళిపోలేము. అది కష్టమైన భరిస్తాం, ఎంత నష్టమైనా భరిస్తాం, ఎంత శ్రమ ఉన్నా భరిస్తాం. యేసు ప్రభు చూడండి, 2 మాటలు మీరు గమనించండి. ఎబ్రీ 10 అప్పుడు నేను గ్రంథం చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చదిగో నేను వచ్చి ఉన్నానంటే, అంటే పాత నిబంధన నుంచే రాయబడింది. యేసు ప్రభు ఎందుకు వచ్చినట్టు భూమి మీదకి? దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఏంటిది మరి ఆయన చిత్తం? ఆలోచిస్తే మనందరూ తెలిసిపోతుంది ఈజీగా కదా. ఇంకేమన్నా చూడు, ఎవ్రీ 19 ఆయన నీ చిత్తం నెరవేర్చేది ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడంట. యేసు ప్రభు ఎంత నొక్కి చెప్తున్నాడు, ఎన్నిసార్లు ఈ మాట నొక్కి చెప్తున్నాడు, ఇదిగో నేను చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో కానీ, లేకపోతే 4వ అధ్యాయంలో కూడా ఆయన యొక్క ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది, చాలా క్లారిటీగా ఉంది. అది ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం, అవునా కదా? నేను ఆయన చిత్తంలో ఉన్నప్పుడు నాకు భయం ఉండదు. ఎవరు ఏమనుకుంటున్నారు, నా గురించి ఏం మాట్లాడుతున్నారు, ఎన్ని నిందలు మోపుతున్నారు, అంతా నాకు అనవసరం. ఆయన చిత్తంలో నేను ఉన్నప్పుడు ఎన్ని నిందలైనా భరిస్తాం, ఎన్ని కష్టాలైనా భరిస్తాం, ఎన్ని శ్రమలైనా అంగీకరించగలం. ఆయన చిత్తంలో లేనప్పుడు ఇవన్నీ మనకు ప్రాబ్లం అవుతాయి, ఓర్చుకోలేము, ఆ శక్తి సరిపోదు మనకి. ఆయన చిత్తంలో ఉన్నాను, ఎస్, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడ ఉన్నాము, లేకపోతే ప్రభు అందుకే వచ్చాడు అని, అందుకే అంత అద్భుతమైన జీవితాన్ని ఆయన జీవించడానికి గల కారణం, ఆయన లోబడడం గల కారణం. ఇంకా చూడండి అయ్యా, యోహాను 4 యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చు ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారం అయింది. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ, నాకు ఆకలి ఉన్నానని చెప్పగానే శిష్యులు ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు, రొట్టెలు తీసుకురావడానికి వెళ్ళారు. ఈ రొట్టెలు తీసుకొచ్చే గ్యాప్ లో ఏమైంది అని అంటే, ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు కదా, రక్షణ గురించి మాట్లాడుతున్నాడు, ఆమె గురించినటువంటి జీవజలం గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరలా ఎన్నడు దప్పి కొనడానికి మాట్లాడుతా ఉన్నాడు. అప్పుడే శిష్యులు వచ్చారు, ప్రభా ఇగో నీ కొరకు ఆహారం అడిగింది కదా, నేను రొట్టెలు తెచ్చినామని అన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చేయాలి, పని తుదముట్టించిన నాకు ఆహారం అయింది. అంటే చూడు, రెండున్నాయి. శరీరము భౌతికంగా ఆకలి ఉంటుంది కదా, కానీ వచ్చినటువంటి చిత్తము, వచ్చినటువంటి పని చేయడం ద్వారా ఆత్మ సంతృప్తి చెందుతుంది, అవునా? కేవలం మనం శరీరాన్ని మాత్రమే సంతోషపెట్టుకోవడం. కొన్నిసార్లు నా శరీరాన్ని నిర్లక్ష్యం చేయబడినా కూడా ఆత్మలో కలిగే సంతృప్తి చాలా అద్భుతంగా ఉంటుంది. పౌలు అందుకే అంటాడు, మా బాహ్య పురుషుడు దినదినం కృషించిపోతున్నాను, అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు అంటారు. నా కూడా ఫోన్ చేసి, అన్న మీరు ఎల్లిగా పడుకోండి, 12:30 మాట్లాడకండి, అట్లా వచ్చిన తర్వాత చేసి ఆఫ్ చేయొచ్చు అంటే, అలా తెలియని విషయం ఏంటంటే, నాకు అప్పుడు ఆ టైమే నేను ఆనందించేది.
నాకున్న ఆనందాన్ని కూడా ఏం చేస్తున్నాం అంటే కొంతమంది సలహాలు ఇచ్చి ఆనందం నీకు అవసరం లేదు అంటున్నారు, నీ శరీరం ముఖ్యం అంటారు. కానీ నేను ఆనందిస్తుంది ఎక్కడ? నా లైఫ్ లో రోజంతట్లో మార్నింగ్ లేచినప్పటి నుండి సాయంత్రం 7 గంటల వరకు నేను ఆనందించింది 7 గంటల నుంచి అది రాత్రి 12:30 ఉన్నటువంటి ఆ స్లాట్ లో నేను ఎక్కువ ఆనందిస్తున్నాను అనేది నాకు తెలుసు. అంత అంటే ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఓపిక సమాధానం చెప్తున్నప్పుడు నేను అక్కడ ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ ని. ఎందుకంటే అది దేవుని చిత్తం. నా జీవితంలో అక్కడ దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. అక్కడ నలుగురికి నేను వాక్యాన్ని పంచుకుంటున్నాను, నలుగురికి అనుమానాలు తెచ్చి ప్రభువుకు దగ్గర చేసే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ నేను ఆనందిస్తున్నాను. నిజంగా మనం దేవుని చిత్తం నెరవేర్చే మన ఉద్దేశం అర్థమైతే, నీ పట్ల దేవుని చిత్తం అర్థమైతే, నా పని బోధించడం అయినప్పుడు నేను బోధించడంలో ఆనందించినది నేను ఎక్కడ ఆనందించలేదు. సో ఎవరైనా నన్ను అంటే నా పని నుంచి తప్పించడం కంటే నాకు మరణం వెళ్ళనట్టుగా ఉంటది. అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక సువార్త ప్రకటించినప్పుడు బోధించినప్పుడు కలిగే సంతృప్తి నాకు వేరే ఏరియాలో దొరకదు. అందుకే నేను ఇప్పటికి కోరుకుంటాను. ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు నాకు ఎప్పటికి క్లాస్ ఉండాలి, ఎప్పటికి ఏదో ఒకటి ఉంటూనే ఉండాలి. ఎవరైనా అది పని, అది నా పని, అవును కదా. యేసు ప్రభువుకు అప్పగించిన పని అది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు కదా. ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. సో ఆయన పని మీద ఉన్నాడు. ఆయన మనుషులని పాపం నుండి విడిపిస్తున్నాడు. సమరయ స్త్రీని అప్పటికి 5 భర్తలు మార్చింది, 6వ వానితో ఉన్నది. యేసు ప్రభు అన్నాడు, ఈ 6వ వాడు కూడా నీ భర్త కాదు అని చెప్పాడు. ఆమె లైఫ్ ని చేంజ్ చేస్తున్నాడు కదా. ఆమె లైఫ్ ని ప్రభుకి దగ్గర తీసుకుంటున్నాడు, దేవునికి దగ్గర చేస్తున్నాడు. ఇంతకంటే గొప్ప ఆనందం ఏముంటుందండి ప్రపంచంలో. అనుభవిస్తేనే అర్థమవుతాయండి. కొన్ని మనం అనుభవించకపోతే అర్థం కాదు. అందులో శరీరం నలగొట్టబడిన, శరీరం హింసించబడిన, శరీరము పనికిరాకుండా అయిపోతున్నా మనం ఆనందిస్తాం. ప్రాబ్లమ్స్ ఉంటాయి, భౌతికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నేను ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నేను ఆనందాన్ని అనుభవించలేదు కదా. సాధ్యం కాదు, అవుతుందా? అరే సింపుల్ అండి. ఒక తల్లి బిడ్డ పుట్టినప్పుడు ఒకవేళ తన శరీర సుఖాన్ని కోరుకున్నట్లయితే, తన రెస్ట్ ను కోరుకున్నట్లయితే బిడ్డకి ఎప్పటికీ సేవ చేయలేదు. అర్ధరాత్రి 12 గంటలకి, 11 గంటలకు ఒకసారి, 1 వాడు కదిలినప్పుడు అలా ఏడ్చినప్పుడు అలా లేచి దగ్గర తీసుకొని హత్తుకోలేదు. అది ప్రేమ. ఆ ప్రేమ, ఆ సర్వీస్ లో అది ప్రేమతో చేసిన సర్వీస్. అందులో ఎప్పుడు కూడా పెయిన్ ఒక ఆనందం, పెయిన్ అనేది ఒక జాయ్. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు భౌతికంగానే ఆలోచిస్తా ఉంటారు మన చుట్టూ ఉన్న మనుషులు. ఎప్పుడు ఆరోగ్యం కూడా ముఖ్యం, ముఖ్యం. కానీ దాన్ని మనం అందుకే కదా మనం పని ఉన్నప్పుడు పని చేసుకుంటాం, పని లేనప్పుడు రెస్ట్ తీసుకుంటా ఉంటాం. కానీ పని టైంలో రెస్ట్ తీసుకోవాలి అంటే నిజంగా అది రైట్ కాదు. అందుకే అంటాడు పౌలు కూడా, సమయమందు అసమయమందు ప్రకటిస్తున్నాం. అంతేగాని ఒక సమయం పెట్టుకొని ప్రకటించేది కాదు. దేవుడి గురించి పరిచయం బ్రతకడం అనేది ఒక సమయము. 24/7 లో నేను 9 to 5 ఇస్తాను, 5 అయిపోయిందంటే ఆఫీస్ క్లోజ్, నా దగ్గర దేవుడి గురించి ఎవరు ఫోన్ చేయదు, ఎవరు అడగొద్దు అంటే ఎలా ఉంటుంది ఒకసారి? అది డ్యూటీ కాదు. ఒక తల్లి బిడ్డతో అలా చెప్పగలుగుతుందా? నీ టైం అయిపోయింది పెట్టండి, 7 వరకు నేను టైం, 7 తర్వాత నన్ను డిస్టర్బ్ చేయదు, నన్ను లేకపోద్దు, మంచినీళ్ళు అడగొద్దు, నన్ను వాష్రూమ్ తీసుకెళ్ళొద్దు అని అడగొద్దు అని చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి? మనం ప్రేమతో చూసుకుంటే చాలా విషయాలు జవాబులు వస్తాయండి. పై వచనం ప్రకారం యేసుక్రీస్తు ఆహారం ఏంటండి అందరూ తెలిసింది కదా, దేవుడి చిత్తం నెరవేర్చడం. దేవుడి చిత్తం ఏంటి యేసు ప్రభు జీవితంలో? నశించిన దానిని వెతికి రక్షించడం. ఎంత అద్భుతమైనటువంటి బిల్ కదండి. ఆయన పని తుదముట్టించే అంట. ఆయన ఆహారం ఏంటి? ఆయన అప్పగించిన పనిని ముగించడం. అప్పగించిన పని మీద దృష్టి పెడుతున్నాం. దేవుడు మనకు ఒక పర్పస్ కోసం ఎన్నుకున్నాడు, ఒక పర్పస్ కోసం మనల్ని రక్షించుకున్నాడు. ఆ పర్పస్ నిజంగా రీచ్ అవుతున్నారా? అటువైపు మీ అడుగులు వేస్తున్నారా? మీ ప్రయాణం దాని కొరకే కొనసాగించబడుతుందా? ఎప్పుడైనా థింక్ చేస్తున్నారంటే సీరియస్ గా? అరే మీ లైఫ్ దేవుని కంటే మీ లైఫ్ పెద్దదాండి. ఆయన ముందు నీ లైఫ్ ఎంత ఒక చిన్నది కదా, గడ్డి పరకల లాంటిది. దాన్ని బాగు చేయలేడు ఆయన, దాన్ని అజ్జేయలేడా? సో ఆయన చిత్తం కోసం వెళ్తున్నప్పుడు ఆయన నోటి మాటలు కూడా మనం ఆహారంగా భావిస్తాం కదా. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుడు నోట మాట, ప్రతి మాట వల్ల బ్రతుకునే విషయం అర్థమవుతుంది. ఇంకంటే సో పై వచనాల ప్రకారం యేసుక్రీస్తు పరలోకం ఎందుకు దిగి వచ్చాడంట? తండ్రి చిత్తము నెరవేర్చడానికే. సో పై వచనాల ప్రకారం క్రీస్తు దేని కొరకు రాలేదన్నాడు? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదన్నాడు. నిజం చెప్పండి, ఈ రోజు మన లైఫ్ లో నాకు ఇష్టం అనేది ఉందా? దేవా నీకు ఇష్టం అనేది ఉందా? చెప్పండి. స్ట్రక్ అయిపోతున్నాం మన లైఫ్ లో. మనం కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి పరిశీలించుకుంటే నాకు ఇష్టం అనే దానికంటే, నీ ఇష్టం అనే దానికంటే మన జీవితంలో నాకు ఇష్టం అనేదే ఉందేమో. అవునా కదా? ఒక్కసారి మనం టెస్ట్ చేసుకోవాలండి. నిజంగా ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం, దేని కొరకు
ఇంత ప్రయాసపడుతున్నాం, దేని కొరకు ఇబ్బంది పడుతున్నాం ఒకసారి ఆలోచించండి. యోహాను 6:40 క్లియర్, కుమారుడు చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తం, అంత్య దినమున నేను వాని లేపు. ఇంతకుముందు కూడా చూడండి, ఇప్పుడు రఘు చెప్పినటువంటి ప్యాసేజ్ 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి మీరు తీసుకున్నప్పుడు అక్కడ ఏమన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇంతకు ఏంటి తండ్రి చిత్తం? మనం అందరం నశింపక నిత్య జీవం పొందడమే తండ్రి యొక్క చిత్తం. అవునా? నీ ఆత్మ యొక్క విలువ నీకు అర్థం అవ్వట్లేదు. మన జీవితంలో అన్నిటికంటే విలువైనది నీ ఆత్మ. సో మన ఆత్మ మనకు అర్థం కావాలా. నీ ఆత్మ ఎంత ముఖ్యమని నువ్వు భావిస్తావో అప్పుడు నీకు తెలియకుండానే ఎదుటి వ్యక్తి ఆత్మ పట్ల కూడా నీకు బర్డెన్ స్టార్ట్ అవుతుంది. ఎదుటి వ్యక్తి ఆత్మల పట్ల మనకు చింత లేదు అంటే అర్థం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వ్యక్తిగత ఆత్మ పట్ల కూడా నీకు చింత లేదు అని అర్థం. తన వ్యక్తిగతమైనటువంటి ఆత్మ పట్ల చింత కలిగిన వాడు ప్రశాంతంగా ఉండలేడు, తన పనుల నిమగ్నం కాలేడు, పక్క వాళ్ళ గురించి చింతిస్తాడు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో పౌలు చెప్పాడు, ప్రతి వాడు అంటే తన కార్యం కార్యం కూడా చూడట్లేదని చెప్పి తిమోతి గురించి చెప్తాడు. మీ గురించి నిజంగా చింతించేవాడు తిమోతి తప్పించిన నా దగ్గర మరొకడు లేడు అంటాడు. ఈరోజు సంఘాలలో తిమోతి లాంటి వారి వ్యక్తులకు అవసరం ఎంతుందో మీకు తెలియదండి. అది ప్రతిరోజు మేము కోరుకుంటూనే ఉంటాం. ఈరోజు రఘు ప్రార్థన చేసినప్పుడు అది చేశాడు అంటే నిజంగా పనివారి యొక్క అవసరం. ఈరోజు తిమోతులు కావాలండి, సంఘంలో ఇతరుల గురించి చింతించే తిమోతులు కావాలా. ఈరోజు తిమోతులు అంటే ప్రభులాగా, అంటే ప్రభు చిత్తం ఏంటి? నువ్వు రక్షించబడు, నీ ఆత్మ రక్షించబడు, నీతో పాటు నీ పొరుగు ఆత్మ రక్షించబడు. అవునా కదా? ఆ డిసైడ్ ఉంటుంది. అప్పుడు తట్టుకోలేము మనం. కనీసం ప్రార్థన చేస్తాం, సువార్త చెప్పడానికి ట్రై చేస్తాం, మనం చెప్పకపోయినా చెప్పే వాళ్ళ దగ్గర నడిపిస్తాం కదా. కాము ఉండమండి, ఏదో ఒక పని ఉంటుంది, ఏదో ఒక సైలెంట్ అయితే ఉండలేము మనం, మన వల్ల కాము. ఓకే, ఇంతకుముందు మనం యాక్టివ్ ఉండొచ్చు, మరి ఇప్పుడు ఎందుకు అది చల్లారుతుంది? రైట్ కాదు. ఇంతకుముందు ఎలా ఉందో అదే జీల్, అదే ఆసక్తిని చివరి వరకు కొనసాగించుకోవాలని కూడా మనం బైబిల్లోనే చూస్తున్నాం కదా. ఒక ఆరంభంలో మనకి ఎంత ఆసక్తి ఉంది, ఇప్పుడు అది ఎందుకు లేదు? ఇతరుల పట్ల మనం ఎంత ఉందో ఒకప్పుడు బాగా చింతించేవాళ్ళం, ఇప్పుడు ఆ చింత ఎందుకు లేదు అని అంటే మనం ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయినామా, అడ్జస్ట్ అయిపోయినామా, లేకపోతే లైఫ్ మనం మరొక కోణంలో చూడడం ప్రారంభించినాం కొత్తగా. ఆలోచించండి. సో కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవం పొందుటేమో అందరికి తెలుసు తండ్రి యొక్క చిత్తం అని. యోహాను 3:16 అనేది కదా, ప్రతి వాడు రక్షించబడాలి అనేది ఫస్ట్ ప్రైమరీ ఆరంభం, ఫండమెంటల్ ట్రూత్. సో ఫండమెంటల్ ట్రూత్ ఏంటి అంటే మనుషులందరూ రక్షించబడడం. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నిత్య జీవం పొందడమే తండ్రి యొక్క చిత్తం అనేది మనం ప్రారంభించేలా చూస్తున్నాం. యేసు ప్రభు పనులు కూడా అదే చూసాం. ఇంకా అందుకే చూడండి, ఎఫెసీ 1:8, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేశాడంట. ఏంటిది మన చిత్తమును గురించిన మర్మం? దేవుడంట మనము ఎలా బ్రతకాలి అనే దానికంటే దేవుని చిత్తంలో బ్రతకాలి అనేది ఎంత ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు అంట తన చిత్తాన్ని మనం తెలియజేశాడంట. ఒకవేళ మనం తెలుసుకోకూడదు అనుకుంటే ఆపేవాడు, ఎక్కడో దాచిపెట్టేవాడు కదా. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేశాడంట. ఈ మర్మాన్ని ఎందుకు తెలియజేశాడంటే తన మహిమకు కీర్తి కలుగుటమే అని చూస్తాం అక్కడ. అందుకే ఈ చిత్తం మనకు అర్థం కావడానికి మనకు జ్ఞాన వివేచనను ఏం చేశాడంట, ఎక్కువ చేశాడంట. మీరు ఎఫెసీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు 5 నుంచి 12 వచనాల వరకు చదివితే ఈ మాట 3 సార్లు ఉంటుందండి. దేవుని చిత్తమును గురించిన మర్మాన్ని మనకు తెలియజేశాడంట. ఎంత అద్భుతమైన లెసన్. మనం తర్వాత ఒకవేళ కొరింథియన్స్ అయిపోతే ఎఫెసియన్స్ ఒకవేళ స్టార్ట్ చేసుకుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు అద్భుతమైన దేవుడు ఏం చేస్తున్నాడు, తన చిత్తమును గురించిన మర్మాన్ని తెలియజేస్తున్నాడంట. ఏంటిది ఆ చిత్తాన్ని గురించిన మర్మం అంటే కింది వర్షాలు క్లియర్ గా ఉంటుంది. ఏంటిది? మనమందరం అంటే రక్షణ సువార్తను విని కదా, ప్రభునందు ముద్రించబడి అంటే ఆత్మయందు ముద్రించబడి పరలోక రాజ్యం చేరడమేనంట. అది అన్నిటికంటే మర్మం. ఈ చిత్తాన్ని గురించిన మర్మం కంటిన్యూ అవుతుంది. 3వ అధ్యాయం వచ్చినప్పుడు ఏమన్నాడు, ఈ మర్మం ఏదనగా అన్ని జనులు యూదులతో పాటు సమాన వారసులు. మనం అందరం ఒక్క శరీరంగా బ్రతకడమే. యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి వాడు ఒక కుటుంబముగా, ఒక శరీరముగా, ఒక ఆలయంగా బ్రతకడమే దేవుని యొక్క అద్భుతమైనటువంటి చిత్తం. అవునా? సో అంత దూరం తీసుకెళ్తుంది. రక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నతమైనవిగా అక్కడ చూపిస్తున్నాడు. దాని సందర్భము నేను మళ్ళీ మనం ఎఫెసీయులను తయారించినప్పుడు మనం చూడొచ్చు. ఇవే అన్ని వచనాలు, చాలా వచనాలు ఉన్నాయి.
సో ఆ 10 వచనాల ప్రకారం ఆ మర్మం ఏంటి అంటే సువార్త వలన కలిగిన ఆశీర్వాదాలు, సువార్త వల్ల కలిగే పరలోకంలో అనుభవించే నిత్య జీవం, పరలోకంలో అనుభవించే స్వాస్థ్యము కదా, వాడబారినటువంటి ఆ మహిమను పొందుకోవడం, భూమి మీద ఉన్నంత కాలం మనమందరం సాటి అవయవాలుగా బ్రతకడం, ఒక కుటుంబంగా బ్రతకడం, ఒక సాటి అవయవాలుగా బ్రతకడం, అది ఆయన సువార్త వల్ల కలిగిన ఆశీర్వాదాలు. మరి అనుభవిస్తున్నామా? మనమందరం కుటుంబంలో కట్టబడుతున్నామా? మనమందరం దగ్గర పడడానికి ప్రయత్నం చేస్తున్నామా? దూరం అవడానికి ప్రయత్నం చేస్తున్నామా? నిజంగా రిలేషన్షిప్ అనేది మన సంఘంతో మెయింటైన్ చేయగలుగుతున్నామా? ఇంటిమస్ పెంచుకుంటున్నామా? ఒకరికొకరు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామా? అందరికి ఉండాలండి, అది ఒకరిద్దరికి ఉంటే సరిపోదు కదా. ఒకరు కనుకో మరొకరు ఇద్దరు ముగ్గురు ఉంటే అది ఎప్పటికీ సరిపోదు. అందరికి ఉండాలి, అదే తప్పని అందరికి ఉండాలి. అందరు ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. అందరము మనము అంటే ఆశీర్వాదాలు అనుభవించాలి అంటే మనమందరం కలిసి ఉండడం, కలిసి పనిచేయడం దేవుని యొక్క చిత్తం. సో సువార్త వల్ల కలిగిన ఆశీర్వాదాలు ఇక్కడ నేను చిన్న 2 మాటలు చెప్పేసి ముందుకెళ్దాం. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు. అంటే ఎన్నో ధర్మశాస్త్రాన్ని పొందుకున్న వాళ్ళు అలాంటి ధర్మశాస్త్రాన్ని పాటిస్తే గాని దొరకనే అవకాశము కేవలం మనం యేసు ప్రభువునందు విశ్వసించడం ద్వారా ఏమైందంట, వారికి ఇవ్వబడిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి వాగ్దానం మనం స్వతంత్రించుకుంటున్నాం. అంటే జస్ట్ సువార్త వల్ల. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఒకే శరీరంలో సాటి అవయవాలు. దేవుడు అబ్రహాం సంతానం చేసిన ప్రతి వాగ్దానంలో మనం కూడా ఏమవుతున్నాం, సువార్త ద్వారా పాలిభాగస్థులం అవుతున్నాం. సో చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. ఇదంతా మనం రక్షించబడడం అనేది దేవుని యొక్క చిత్తం, ప్రాథమికమైన చిత్తం, ప్రైమరీ పర్పస్ లేదా ప్రైమరీ విల్ ఆఫ్ గాడ్. భూమి మీద ప్రతి మానవుడు రక్షించబడాలి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేది దేవుని యొక్క ప్రైమరీ విల్. సో మనకు తెలియదు ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరు మనకు తెలియదు. ఎప్పటి వరకు తెలియదు? సువార్త ప్రకటించేంత వరకు తెలియదు కదా. మనం ఒక ప్రయత్నం చేసేంత వరకు తెలియదు. మరి ప్రయత్నం చేస్తున్నామా? అవునా కదా. ఒక ప్రయత్నం చేస్తేనే కదా, దొరికిన వాళ్ళకి దొరికినట్టు ఒక ప్రయత్నం చేస్తేనే కదా మనము అది చేసుకునేది. మనకున్న అవకాశాలు వినియోగించుకుంటే ఒక వ్యక్తి రక్షించబడతాడో లేదు. ఎస్, అది ప్రతి విశ్వాస యొక్క బాధ్యత కదా, ప్రతి విశ్వాస యొక్క బాధ్యత. సరే, ఇప్పుడు మనం రక్షించబడ్డాం ఆల్రెడీ. రక్షించబడిన వ్యక్తి తర్వాత దేవుని పట్ల మన చిత్తం ఏంటిది అనేది ఇక్కడ నేను 3 విషయాలు చూపించాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, మీరు పరిశుద్ధులు అగుటే అనగా జారత్వములకు దూరంగా ఉండుటే దేవుని యొక్క చిత్తం. రక్షించబడిన వ్యక్తి జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటి తెలుసా? హోలీనెస్. మరి ఎంతమందిని మన పరిశుద్ధత కొరకు ఇష్టపడుతున్నాం? జారత్వానికి దూరంగా ఉండాలి అంటే మనల్ని పాపానికి దగ్గర చేసే ప్రతి దానికి దూరంగా ఉండడము దేవుని యొక్క చిత్తము. ఎస్పెషల్ గా జారత్వం అన్నిటికంటే ప్రమాదమైనటువంటి పాపం అని మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎందుకంటే వ్యభిచారానికి జారత్వానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పడం జరిగింది. వ్యభిచారం వేరు, జారత్వము వేరు. వ్యభిచారం కంటే జారత్వం అత్యంత ప్రధానమైనటువంటి స్థితిలో మనం సీరియస్ పాపంగా చూస్తాం. ప్లస్ 2 సీరియస్ పాపాలు, కానీ వీటిని రెండింటిని కంపేర్ చేసినప్పుడు జారత్వం ఇంకా ప్రమాదకరమైందని చూశాం. అందుకే జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. అలాంటి చాయిసెస్ ఇవ్వకూడదంట. అంటే తొందరపడి కమిట్ అయ్యేటువంటి పరిస్థితి ఒక స్త్రీ ఒక పురుషుని కానీ, పురుషుడు ఒక స్త్రీకి కానీ ఇచ్చే అవకాశాన్ని ఇప్పుడు కలిగి ఉండకూడదు. అలాంటి పరిస్థితి రానివ్వకూడదు. అంటే ఒంటరిగా గడిపే పరిస్థితి అసలే చాయిస్ ఇవ్వకూడదు. ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే శరీరం చాలా ప్రమాదకరమైనది. మన దగ్గర ఉన్నటువంటి అవయవాలన్నీ ప్రమాదకరమైనవి. అవునా? ఎవరైనా చెప్పగలుగుతారు నా అవయవాలు చాలా మంచివండి, నా దగ్గర డేంజరస్ అవయవాలు ఏం లేవు అని చెప్పగలుగుతాం అంటే ఎవరైనా చెప్పలేము. ఈవెన్ నేను కూడా చెప్పలేను. సో బలహీనం. ఎందుకనంటే ఆ పరిస్థితి రానివ్వకూడదు, జారత్వానికి దారి తీసే పరిస్థితి రానివ్వకూడదు. అందుకే చెప్పాను, వ్యభిచారానికి జారత్వానికి తేడా ఏంటంటే మళ్ళీ సింపుల్ గా చెప్తున్నాను 2 విషయాలు. వ్యభిచారం అనేది చేస్తాం, వ్యభిచారం అనేది ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా ప్లాన్ వేసుకొని పలానా ఏరియాకి వెళ్ళి చేయాలి. రెండోది ఏంటిదంటే వ్యభిచారంలో పేమెంట్ ఉంటుంది, డబ్బులు చెల్లించి చేస్తారు. ఓకే, వ్యభిచారంలో ప్రమాదం ఎందుకు ఉండదు అంటే వ్యభిచారంలో ఒక ప్రమాదం ఉంటుంది, ఒక ప్రమాదం ఉండదు. వ్యభిచారంలో ఏ అమ్మాయితోని ఎవరికి వ్యక్తిగత రిలేషన్షిప్, ఇంటిమసీ అనేది ఉండదు. కానీ జారత్వం దీని అన్నిటికంటే వ్యతిరేకమైనది. జారత్వం అనేది చెయ్యరు, జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేదాన్ని జారత్వం అంటారు. అనవసరమైన సమయంలో, అనవసరమైనటువంటి పరిస్థితిలో ఒక అమ్మాయి అబ్బాయి ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన, పెళ్ళైన వారు కావచ్చు, పెళ్లి కాని వారు కావచ్చు, ఒక రూఫ్ కింద ఉండాల్సి వస్తే, ఒక రూమ్ లో ఉండాల్సి వస్తే, ఒక ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే, వాళ్ళకు స్పేస్ దొరికితే అది అనుకోకుండా జరిగేటువంటి క్రియ జారత్వం అనేది.
సో జాగ్రత్తలో రిలేషన్షిప్ ఉంటుంది, అది తెలిసిన వారితో జరుగుతుంది. అన్నోన్ పర్సన్ తో జాగ్రత్తం రేర్ గా జరుగుతుంది, ఎంతో కొంత పరిచయం ఏర్పడిన తర్వాతనే తెలిసిన వారితో జరుగుతుంది. ఎస్పెషల్ గా జాగ్రత్తం జరిగేదంతా కూడా రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు, కోడలు కూతురు ఇట్లా అంత వరుస ఇట్లా. బైబిల్లో కూడా అలాంటి జాగ్రత్తలు మనం చాలా చూస్తూ ఉంటాం. మూడోది జాగ్రత్తంలో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తం చాలా ప్రమాదకరం అనేది బైబిల్ సెలవిస్తుంది. అందుకే దూరంగా ఉండాలి. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ జాగ్రత్వానికి అవకాశం ఇవ్వనంత ఎడముగా ఉండాలి. అందుకే దేవుడు పరిచయం చేసినప్పుడు ఇద్దరిద్దరు పంపించడంలో కానీ, అపోస్తులు అందరూ కూడా తమ భార్యను వెంటబెట్టుకుని పరిచయం చేశారు, ఇక్కడ కూడా ఇండివిజువల్ గా వెళ్ళలేదు. సో పరిచయం అది అత్యంత అవసరమైనటువంటి విషయం. ఈరోజు సేవకులు అనేక మంది జాగ్రత్తలకు దారియడానికి కారణం ఏంటి అంటే, భార్యను వదిలేసి ఒంటరిగా జర్నీలు చేయడం. అవునా, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు చాలా మంది. సో చాలా మంది తెలియని పరిస్థితి ఏంటి అంటే, నీ సేవ పరిచర్య, అందుకే ఎంత కష్టమైనా భార్యను తోడు ఉండడం చాలా అవసరం. అక్కడ అవకాశాలు ఉండవు. సో మనకి ఎక్కడ అవకాశం లేదు చూసుకుంటూ ఉండాలి. జాగ్రత్తకి ఎప్పుడు దూరంగా పారిపోవాలి, దాని దగ్గర తీసుకునేది కాదు, ఉజ్జగించేది కాదు, లాలించేది కాదు, పారిపోవాలంట. అలాంటి పరిస్థితికే అవకాశం అయినంతగా పారిపోవడం దేవుడి చిత్తం అంట. సో అలా పారిపోతేనే నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావు. లేదు అంటే నువ్వు ఒక్కసారి సిన్ చేసినావంటే, అందుకే అంటాడు ప్రతి పాపము దేహానికి వెలుపల ఉంటుంది. దేహంతో ఉన్న ఒకే ఒక పాపం వ్యభిచారం జాగ్రత్తమే దేహానికి లోపల ఉంటుంది. అందుకే ఎవరితో వేరే స్త్రీతో కలుసుకున్నప్పుడు అది ఏమైతుంది, ఏకదేహం అంటున్నారు. భార్య నుంచి ఇంకెవరు కలుసుకున్నా ఏకదేహం అయిపోతున్నారు. సో అది దేవుడు అంగీకరించాడు. మన శరీరము భార్యకి భర్తకి తప్పించి, స్పౌజ్కి తప్పించి ఇంకెవరికి అధికారం లేదంటాడు. అందుకే మొదటి కూడా 7వ అధ్యాయం, భర్తకి కానీ మన భార్య పైన దేహం పైన ఎవరికి అధికారం లేదు, భార్యకి కానీ భర్త దేహం పైన మరెవరికి అధికారం లేదు. అంటే అథారిటీ అనేది చాలా ప్రధానమైన విషయం. ఒక శరీరం మీద ఒక భర్తకు తప్పించి ఒక స్త్రీకి వేరేటలకు అవకాశం ఇవ్వకూడదు. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళేంత వరకు ఎదురు చూడాలి, తన శరీరాన్ని ఎవరు ముట్టుకోనివ్వకూడదు. అన్నెసెసరీగా అంటే నేను అన్నదమ్ముల రిలేషన్షిప్ గురించి మాట్లాడట్లేదు. ముట్టుకోనివ్వకూడదు అంటే బ్యాడ్ గా అనవసరమైనటువంటి తప్పుడు విధానంలో టచ్ చేయడానికి ఎవరికి అధికారము ఇవ్వకూడదు. పిల్లలు కూడా నేర్పించాలి, చిన్న పిల్లల నుంచిలే నేర్పించాలి. ఎవరైనా దగ్గర తీసుకుని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడము అనేది చాలా ప్రమాదకరమైన విషయం. రెండోది, పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అంట. ఏం తెలుసుకోవాలా, నేను ఎక్కడికి వెళ్తే సేఫ్ గా ఉంటాను, ఏం చేస్తే నా అవయవాలను కాపాడుకోగలుగుతాను అని ఎరిగి ఉండాలంట. అది దేవుని చిత్తం. ఈరోజు మొబైల్, ఇంటర్నెట్, ఫోన్ అంటే ఏం జరుగుతుంది, అనవసరమైన మనం పెట్టుకుంటున్నాం అంటే ఇప్పుడు అది ఎరిగి ఉండాలంట. ఓ నేను ఇక్కడికి వెళ్తే నేను నా మనసును నాశనం చేసుకుంటాను, నా ఆలోచన మీద ప్రభావితం కలుగుతుంది, అది బయట కూడా ప్రాక్టికల్ గా లేకపోతే యాక్షన్ రూపంలో నేను ఎక్కడన్నా ఇబ్బంది పడవచ్చు. సో నేను అనవసరమైన ప్రమాదం నాకు కలగవచ్చు అని చెప్పేసి ఏం కావాలంటే పరిశుద్ధత యందును ఘనత యందునంట. అసలు ఘనత అంటే నీ అవయవాలు కాపాడుకోవడం ఇచ్చిన ఘనత లేదు. నీ అవయవాలను రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అవును కదా, మన అవయవాలను మనం హైలీ రెస్పెక్ట్ చేయాలి. మన పిల్లల బాడీని మనం రెస్పెక్ట్ చేయాలి. మన శరీరాన్ని మనం గౌరవించుకోకపోతే మరొకరు ఎవరు గౌరవిస్తారు చెప్పండి? అవునా, మన శరీరాన్ని మనమే గౌరవించుకోకపోతే పక్కడు ఎందుకు గౌరవించాలి? సో అందుకే అంటాడు పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. నీ అవయవాలను కాపాడుకోవడం తెలిసి ఉండాలి. ఎస్, నేను ఈ పరిస్థితి నా చూపులు నన్ను కంట్రోల్లో ఉండలేదు, ఇక్కడికి పోతే నా క్రియలు కంట్రోల్ ఉండేది, అయితే నా జీవితంలో ఇది ఉండలేదు అని నీకు తెలిసి ఉంటుంది. నీ బలహీనత నీకు తెలిసినప్పుడు నీ బలహీనత దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ బలహీనత ఇది అని తెలిసినప్పుడు ఆ బలహీనత దగ్గరికి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అది ఈవెన్ ఎమోషనల్ రిలేషన్షిప్ వాళ్ళు కొన్ని ప్రమాదకరంగా ఉంటాయి. అవునా, వాటిని మనం కట్ చేసుకోగలుగుతున్నామా, వాటిని మనం అవాయిడ్ చేయగలుగుతున్నామా, వాటిని దూరం పెట్టుకోగలుగుతున్నాం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. సో అందుకే అండి తమ ఘటములు కాపాడుకొని ఎరిగి ఉండాలి, అది దేవుని చిత్తం. నీ అవయవాలను చాలా చాలా అద్భుతంగా కాపాడుకోవాలి. ఈరోజు చాలా మంది అవయవాలు విలువట్లేదు. అసలు ఈరోజు మన చుట్టూన్న ప్రపంచం చాలా భయంకరంగా ఉంది. అవునా, అసలు ఈ రోజు మన చుట్టూన్న ప్రపంచం చూస్తే ఎవరికైనా శరీరం మీద రెస్పెక్ట్ ఉందండి? ఆడపిల్లలైనా ఎవరైనా వాళ్ళ శరీరం వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారంటే నిజంగా వాళ్ళు ఎవరు ఇష్టపడతలేరు. శరీరాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు కానీ శరీరాన్ని ఎవరు కాపాడుకోవాలి, దాన్ని రెస్పెక్ట్ చేసుకోవాలనే ఆలోచన ఈరోజు ఎవరికి లేదు.
శరీరం ఎలా ప్రదర్శిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంది. సో మన డ్రెస్సింగ్ సెన్స్, మన ఆలోచన విధానం, మన డ్రెస్సింగ్ సెన్స్ లో కూడా తెలుస్తుంది. అఫ్ కోర్స్ నేను ఇక్కడ డ్రెస్సింగ్ అంటే మరి మేము అంటే మోడరేట్ గా ఉండాలి, కానీ మరి టూ మచ్ గా ఉండకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. భక్తుల జీవితాలలో డ్రెస్సింగ్ అనేది కొంచెం మోడరేట్ గా ఉండాలి. ఎస్పెషల్ ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎవరైనా, ఎస్పెషల్ ఆడపిల్లల గురించి మనం చూస్తా ఉన్నాం. సో శరీరాన్ని దేవుడు ఆదాము పాపం చేసినప్పుడే సొంత భార్య భర్తలు అయినప్పటికీ కూడా ఏం చేశాడు? వస్త్రాలు కప్పాడలేదు కదా. ఇద్దరే ఉన్నారు, సొంత భార్య భర్తలను వదిలేశాడండి. ఆయనే వస్త్రం కప్పాడు. అంటే ఆచ్ఛాదన, అంటే వస్త్రం ఎందుకు ఇచ్చాడు? దేవుడే కదా మనకు వస్త్రాలు ఇచ్చింది కప్పుకోవడానికి, నిండుగా కప్పుకోవడానికి దేవుడే కదా మనకు వస్త్రాలు ఇచ్చింది. మరి దేవుడు వస్త్రాలు ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలి. ఎందుకు? ఆయనకు తెలుసు ఇప్పుడు నా శరీరాన్ని ఆయన కాపాడాలని చూస్తున్నాడు. ఒక తల్లి తన బిడ్డకు కంప్లీట్ ఫుల్ డ్రెస్ వేయాలని చూస్తుంది, నిండుగా ఉండాలని చూసుకుంటుంది, అంటే కాపాడడానికి కోసమే కదా. ఆ మధ్యలో చిన్న షార్ట్ ఫిల్మ్ చేశారు, భలే అనిపించింది. అంటే ఒక తండ్రి, ఒక కూతురు తండ్రి బైక్ మీద వెళ్తా ఉంటది. మొబైల్ ఫోన్ కి 2-3 లాక్స్ ఉంటాయి, అన్నిటికీ లాగేసుకుంటారు. అంటే కానీ బయటకు వచ్చినప్పుడు అలా అమ్మాయి చున్నీ వేసుకోకపోవడము, లేకపోతే టీ షర్ట్స్ వేసుకోవడం రకరకాలుగా కనిపిస్తా ఉంటుంది. అక్కడ ప్రశ్న అడుగుతారు, అమ్మ మనం ఇన్నిటికి లాక్ వేసుకుంటాం, జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక 10,000 ఫోన్ కూడా మనం ఇన్ని లాక్లు వేసుకుంటున్నాము. ఎవరైనా చెప్పండి, మీరు ఇప్పుడు బైక్ బయట పార్క్ చేస్తే లాక్ వేసుకోకుండా వెళ్తారా? ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి తాళం పెట్టుకోకుండా వస్తారా? అంటే అవసరం లేదు. ఇప్పుడు వాటికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి తన శరీరానికి ఎందుకు ఆ విలువ ఎందుకు ఇవ్వట్లేదు? అందుకే కదా రోజు రోజు మన పరిస్థితులు అంటే మన పిల్లలు పెద్దగా నిజంగా ఎలా ఉంటుందో తెలియదు. అసలు నైతికత అనేది కోల్పోతాం అనేది భయం కలిగించే విషయం ఈ రోజు నుంచి. అందుకే పిల్లల్ని ఫస్ట్ జాగ్రత్తగా పెంచడం ఒక తల్లిదండ్రులకు తెలిసిన గొప్ప వరం అండి, బాధ్యత. రేపు అసలు ఎవ్వరు అసలు శరీరం అనేది వాల్యూ ఉండదు. రేపు ఏమని చెప్తారు ఆడగానండి, తప్పుడు బోధలు వచ్చినాయి. మ్యారేజ్ బిఫోర్ సెక్స్ తప్పు కాదు, ఏది తప్పు కాదు, లివింగ్ రిలేషన్షిప్స్ రకరకాల ఇప్పుడు చెత్త చెదరం అన్ని వచ్చేసినాయి. ఇంకెట్లా మాట్లాడుతున్నారంటే అసలు శరీరం అనేది ఇంపార్టెంటే కాదు కదా. మనసు పవిత్రంగా ఉంటే చాలంటే శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోకుండా మనసుని ఎలా పవిత్రంగా ఉంచుకుంటారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు పాయింట్. అవునా కదా? రెండింటిని ఎలా వేరు చేసి చూస్తా చెప్పండి. సో అందుకే తమ తమ ఘటములను కాపాడుకుని ఎదుగుంటే దేవుని చిత్తం అండి. నేను ఇది అవసరం నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేద్దాం టైం అయితే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. లాంగ్ బ్యాక్, ఐ థింక్ 15 years బ్యాక్ అనుకుంటా, నేను ఒక నావెల్ చదివాను. అంటే ఒక స్టోరీ, నావెల్ కాదు, జస్ట్ ఒక కథ, ఓన్లీ 1-2 pages ఉన్న కథ. నేను అది చదువుతున్నప్పుడు నేను చాలా లోతుగా వెళ్ళిపోయాను లోపలికి. అది నేను ఒక పురుషుడిని, ఒక అబ్బాయిని, నేను చదివింది ఒక అమ్మాయి గురించి. అది నన్ను ప్రభావితం చేసింది. అంటే నన్ను నేను అలా కాపాడుకోవాలని ప్రభావితం చేసింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక దగ్గర జాబ్స్ కోసం ఇంటర్వ్యూ జరుగుతుంటాయండి. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ, కొంత ఇబ్బంది పడద్దు ఎవరు. సో జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తారు అందరు. అక్కడ చాలా మంది ఆడపిల్లలు, పర్సనల్ పిఏ పోస్ట్ అన్నట్టు ఉంటారు, లైన్ లో ఉంటారు. ఇక్కడ ఇంటర్వ్యూ అతను మేనేజర్ ఎవరైతే ఉన్నారో చూస్తా ఉంటాడు, అందరిని చూస్తాడు, ఒక్కొక్కరిని లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తా ఉంటాడు. అందరిని చూస్తా ఉంటాడు, కానీ ఆయన కన్ను దృష్టి మాత్రం ఒక అమ్మాయి మీద పడుతుంది. ఎందుకు పడిపోతా అంటే అమ్మాయి వెరీ సింపుల్ గా ఉంటుంది, అంటే చూడగానే అట్రాక్టివ్ గా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. అంటే అహశ్వేరోషు రాజు ఎస్తేరు చూసినప్పుడు ఎలా ఫిదా అయిపోయాడో, ఎందుకు అయ్యాడు? బాగా మేకప్ చేసుకున్నాక, నగలు బాగా ఇష్టం ఉన్నట్టు పెట్టుకున్నాక కాదు కదా. ఆమె చాలా సింపుల్ గా రెడీ అవుతుంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. అసలు ఆమె రెడీ కాదు, వాసన చెప్పాలంటే చాలా సింపుల్ గా వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని చూస్తే ఇలా ఏమనిపిస్తుంది అంటే మైండ్ లో ఆలోచనలు చాలా వేగంగా పరిగెత్తడం ప్రారంభిస్తాయి. అంటే ఉండడానికి సింపుల్ గా ఉంటుంది కానీ రిచ్ లుక్ అనిపిస్తుంది అన్నాడు, ఏదో అట్రాక్టివ్నెస్ గా అనిపిస్తుంది. అంతా ఇంటర్వ్యూ అయిపోయినాక అమ్మాయి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఏమంటాడు అని అంటే ఇంకా ఆయన అడిక్ట్ అయిపోతాడట. అంటే మనోడు ఆల్రెడీ అలాంటి వాడు కాబట్టి ఏమైతాడు, ఏమంటాడు అంటే ఇక మొహమాటం లేకుండా చెప్పేస్తాడు, నైట్ నువ్వు గెస్ట్ హౌస్కి వస్తే నీకు ఉద్యోగం గ్యారెంటీ అని. నైట్ అతను గెస్ట్ హౌస్ లో వెయిట్ చేస్తా ఉంటాడు. ఈ అమ్మాయి వస్తుంది. వచ్చిన తర్వాత లోపల ఆహ్వానించి సోఫాలో కూర్చొని పెడతాడు. సోఫాలో కూర్చున్న తర్వాత వెళ్ళి పక్కన కూర్చుంటాడు. పక్కన కూర్చుంటే అమ్మాయి దూరం జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ దూరం జరుగుతుంది.
టచ్ చేయడం ట్రై చేస్తే టచ్ చేయనివ్వదు, చాలా సీరియస్ ఉంటుంది అన్నట్టు. అంటే ఆయన కోపం వస్తుంది. అలాంటి దాన్ని ఎందుకు వచ్చినావు అంటే, అలాంటి దాన్ని ఎందుకు వచ్చినావు అంటే, అమ్మాయి ఒక విషయం చెప్తుంది. నేను చిన్నప్పటి నుంచి, అంటే నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి, యుక్త వయసు వచ్చినప్పటి నుంచి, ఒక నేను మధ్య తరగతి సామాన్య ఆడపిల్లని, నాకు కూడా ఆశలు కోరికలు ఉంటాయి. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఆశ ఉంటుంది, పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది నాకు. సో పెళ్ళైనప్పుడు నా భర్త వస్తే, నా భర్త నేను నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను. నా శరీరాన్ని ఎవరు కూడా టచ్ చేయలేదు, నేను పవిత్రంగా నా శరీరానికి అప్పగించుకుంటానని నాకు చెప్పాలని ఉంది చెప్పేసాను. నేను పరిస్థితి చూస్తే నా కుటుంబంలో ఈ రోజు చాలా వరస్ట్గా ఉంది. ఈ రోజు నేను పని చేయకుండా తల్లిదండ్రులు ఆకలితో చచ్చిపోతారు, అందుకే నేను ఉద్యోగం కోసం వచ్చాను. సో ఈ మాట చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను చెప్పేసి ఈ విషయాలు ఒక 2-3 విషయాలు చాలా సీరియస్ గా మాట్లాడుతుంది. సో నా డిజైన్ ఇది, ఒకవేళ నువ్వు నిజంగా ఒప్పుకుంటేనే ఒక ఉద్యోగం ఇస్తా అంటే నాకు తప్పని పరిస్థితి. కానీ నా మనసు అయితే, నా ఆలోచన అయితే, నా కాబోయే భర్త నా శరీరాన్ని నేను పవిత్రంగా అప్పగించుకోవాలనుకుంటున్నాను. వెంటనే ఆ మేనేజర్ ఆ కాళ్ళ మీద పడతాడు. క్షమాపణ కోరుకుంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా, నేను ఎంతో మంది అమ్మాయిలతో ఇలాగ బిహేవ్ చేశాను, ఎవరు కూడా ఇలా మాట్లాడలేదు, ఎవరు కూడా వాళ్ళ సొంత శరీరానికి వాల్యూ ఇవ్వలేదు, జస్ట్ ఉద్యోగం కోసం, డబ్బుల కోసం నాకు లోపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో నీ పవిత్రతను కాపాడుకోవాలని ఇంత చెప్పిన తర్వాత కూడా ఒకరిని టచ్ చేస్తే నా అంత దుర్మార్గుడు ఒక ప్రపంచం ఎవడు ఉండడేమో అంటాడు. నిజం చెప్తున్నాను, ఇప్పుడు ప్రభు అక్కడ చెప్పాడు, నా శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎవరినంటే మన నాశనం చేసుకోలేక, అవునా కదా. నా శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, మన పిల్లల శరీరాలు పవిత్రంగా ఉండాలని మన సంకల్పం కలిగి ఎవరు నాశనం చేస్తారు, ఎవరు మనం అపవిత్రపరచగలుగుతారు. మనం ధైర్యంగా ఉద్యోగం చేయాలని చెప్పి పంపిస్తారు. నిజంగా అది ఉండాలి కదా. ఒక వ్యక్తికి లేనప్పుడు ఎవరు ఏం చేయరు, అవునా. నువ్వు నీతిగా బ్రతకాలనుకుని ఎవరో కూడా నిలబడతాడు, ఎవరో సపోర్ట్ చేస్తారు. నాకు అసలు లేనప్పుడు, నేను పవిత్రంగా ఉండాలని ఆశ లేనప్పుడు ఎవరు సహాయం చేయగలుగుతారా? నిజం చెప్పాడు, ఎవరైనా సహాయం చేయగలుగుతారా? నాకు పవిత్రతగా లేదు, ఉండాలని లేనప్పుడు ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. నాకు పవిత్రంగా ఉండాలని ఒక అమ్మాయి ఉంటే దుర్మార్గుడు కూడా మాట్లాడేమో కానీ, అవునా, సంకల్పం ఉండాలని. అందుకే దేవుని జీవితంలో మన ఘటాలను ఇలా కాపాడుకోలేని ఉండడమే దేవుని జీవితం. ఆ సంకల్పం ఉంటేనే, అంటే అవాయిడ్ చేయగలుగుతాం, ఈజీగా జయించగలుగుతాం. అది ఫోన్ కావచ్చు, మర్యాద కావచ్చు, ఇంకోటైనా చూపులను కూడా జయించగలుగుతాం. అదే అండి. మూడోది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇలా చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటి? మంచి అయినా చెడైనా ఏం చేయాలి? దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించినా, ప్రభా నీ చిత్తం అయితే ఇంకా అనుభవించడానికి శక్తిని అని అడగాలి. థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ నువ్వు అనుమతి సాధు సుందర్ సింగ్ హింసించినప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభా నీ కొరకు నన్ను హింసలు పడడానికి నువ్వు అనుమతించినని నేను ధన్యుడు అన్నాడు. అది ఒక అర్హతగా భావించాడు. అంటే మన జీవితంలో ఏమైనా, ఒక కాలు పోయినా, కన్ను పోయినా, రోగం వచ్చినా, ప్రభా నీ చిత్తం థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పగలుగుతామా? కృతజ్ఞతలు చెల్లించగలుగుతామండి. ఉద్యోగమైన కృతజ్ఞతలు చెల్లించగలగాలి. ఒకవేళ అంటే దేవుడు అందులో కూడా నీకు ఏదో మంచి, అందులో కూడా నీకు ఏదో మేలుకరమైంది సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసం అనేది అంత గొప్పది. దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కోసమే జరుగుతుంది అన్నప్పుడు ఆ మేలును అనుభవించాలి. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడమే మనందరి దేవుడి చిత్తం. ఇంతకుముందు ఒక రాజు కథ చెప్పాను కదా, మీకు గుర్తుందా? ఒక మంత్రి రాజు కథ. రాజు యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన బొటన వేలు ఎరుగుతుంది. అప్పుడే మంత్రి వస్తాడు. ఆయన బొటన వేలు ఎరిగి అయ్యా అని మూలుగుతూ ఏడుస్తా ఉంటే మంత్రి వచ్చి ప్రభు అంతా మన మంచిగా అంటాడు. ఎలా ఉంటది? రాజుకి ఇంకా కోపం వస్తుంది. కోపం వచ్చేసి మంత్రిని తీసుకెళ్లి జైలు పెట్టి, ఎవడక్కడ జైలు పెట్టమన్నాడు. ఆయనకు సంఖ్యలే జైలు తీసుకెళ్తున్నా, అందరు మన మంచిగా అంటాడు. ఆయన ఇక్కడ పిచ్చోడు జైలు తీసుకెళ్తే కూడా మంచిగా అంటున్నాడు మంత్రి అని చెప్పేశాడు. సో ఇలా కొంతకాలం గడిచిన తర్వాత రాజు విశ్రాంతి తీసుకొని అయిపోతుంది అంటే ట్రీట్మెంట్ అయిపోయి గాయం మానిన తర్వాత వేటకు వెళ్తాడు. భయంకరమైన తుఫాన్ వస్తుంది. వేటకు వెళ్ళిన తర్వాత తుఫాన్లో ఎత్తుకొని పోయి అడవులలో ఎక్కడో తగ్గిపోతాడు.
కాకపోతే ఎక్కడ ఉన్నటువంటి పోయే వాళ్ళకి అక్కడ అడవి మనుషులు దొరికిపోతాడు. అబ్బా మాకు బలి దొరికిందని చెప్పేసి తీసుకెళ్ళి బలిపీఠం మీద పడుకోబట్టి చంపాలని చూస్తే రాజు బొటం మీద ఉంటారు. ఇటు బలికి పనికి రాడని చెప్పేసి వదిలేస్తారు. సో అతను ఏం చేస్తాడు, వెంటనే డైరెక్ట్ రాజ్యానికి వచ్చి మంత్రి దగ్గరికి వెళ్తాడు, జైలుకి డైరెక్ట్. మంత్రి నాకు మంచి జరిగింది, బొటం మీద తగ్గ నీకే మంచి జరిగింది అని అంటే, మంత్రి ఏమంటే రాజా ఈ రాజ్యంలో అందరికంటే నమ్మకస్తులు నేనే మీకు. ఒకవేళ ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, గాలి వల్ల కూడా మిమ్మల్ని గట్టిగా పట్టుకొని మీతోనే ఉండేవాడిని నేను. ఒకవేళ వాళ్ళు ఎత్తుకుపోయినా అనుకో మీతో పాటు నేను దొరికేవాడిని. అవయవాళ్ళు లేదని మిమ్మల్ని వదిలేసేవారు, అన్ని బాగున్నా నన్ను భరించేవారు. ఇలా జైలు ఉండడం ద్వారా నాకు కూడా మంచి కదా జరిగింది. అంటే క్రీస్తులో అంతటి విశ్వాసం ఉంటుందండి. క్రీస్తులో విశ్వాసం వచ్చిన వాడు ఆలోచిస్తాడు. సింహభూంలో పడినా పాజిటివ్ గానే తీసుకుంటాడు కదా, విశ్వాసంతోనే ఉంటాడు. అగ్నిగుండంలో పడేసిన విశ్వాసంతోనే ఉంటాడు. యోసేపు లాగా ఒక రేప్ కేసు పెట్టబడినా అదే విశ్వాసం, అదే నమ్మకం. దేవుడు నా అన్యాయస్తులు కాదనుకుంటాడు. ఆమె అంతే కదా. శిష్యులను అంత భయంకరంగా హింసిస్తున్నప్పుడు కూడా వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళ విశ్వాసం చెల్లిపోలేదు. పౌలు శీలను సువార్త ప్రకటించిన చెరసాలు పంపించినప్పుడు అక్కడ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉన్నారు, కీర్తనను పాడుతూనే ఉన్నారు. నిజంగా మనం దేవుని స్తుతించగలుగుతామండి. అది నేను చేస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతాను. నేను ఏ రోజు రిగ్రెట్ కాలే. ఈ రోజు ఏదో రోగం వచ్చిన అనుకోలేదు, దెబ్బతలు అయినా ఏ రోజు విచారించలేదు. ఒక్కరోజు ఎప్పుడన్నా నెగిటివ్ గా ఎవరితో టాక్ చేసిన, ఇది తెలుసు కదా. అసలు దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడుకున్నాం మనం? రిగ్రెట్ అయిన ఫీలింగ్ ఎక్కడ నేను చేయలేదు. అంటే దేవుల్లో ఉన్నప్పుడు ప్రతిదీ అంగీకరించగలుగుతాం, యాక్సెప్ట్ చేయగలుగుతాం. యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు కృతజ్ఞతలు అనేది చెప్పగలుగుతాం. అవునా? కృతజ్ఞత కలిగి ఉంటాం. ఒక ఊర్లో ఒక తల్లి కొడుకులు ఉండేవాడు. కొడుకును తల్లి చాలా గారంగా పెంచింది, తండ్రి లేకపోవడం ద్వారా. అయితే వాడు ఎప్పుడు తల్లికి వాడికి ఒక మధ్యలో ప్రాబ్లం, వాడు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు ఉండకపోతుండే. ప్రార్థన చేసుకోమన్నా లేకపోతే దేవుడికి థ్యాంక్స్ చెప్పడం ఇస్తే దేవుడు కృతజ్ఞతలు చెల్లించండి. మన దేవుడే కదా, ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఈ చిన్న విషయాన్ని కూడా థ్యాంక్స్ చెప్పాలా? అన్నం పెడితే కూడా థ్యాంక్స్ చెప్పాలా? దానికి థ్యాంక్స్ చెప్పాలా? దీనికి థ్యాంక్స్ చెప్పాలా అనేవాడు. తల్లికి బాధ అనిపించింది. అరే మనం ఆయనకు తెలుసు, తల్లికి తెలుసు. ఎందుకంటే భర్త కోల్పోయినప్పుడు తన బ్రతుకు ఎలా నిలబడ్డది, దేవుడు ఎలా తనను ఆదుకున్నాడు, ఎలా పోషిస్తున్నాడు అనేది ఆమెకు తెలుసు. కొడుకు అర్థం కాక ఓ రోజు ఏం చేసిందంటే తల్లి ఒక బిచ్చగాన్ని భోజనాన్ని పిలుస్తారు. కొడుకును ఆ రోజు ఎక్కడ బయటకు వెళ్ళొద్దు అంటారు. బిచ్చగాన్ని భోజనాన్ని పిలిచి చెవులో ఒక మాట చెప్తుంది ముందే. సో వాడు బిచ్చగాడు అంతా అవరవరు మనం తింటా ఉంటాడు, చికెన్ మటన్ అన్ని పెడుతుంది, ఇష్టానుసారంగా తింటున్నాడు. డైనింగ్ టేబుల్ అంతా చిల్లర చేస్తాడు. చేతి కూడా కడుక్కొని ఇక దులుపుకుంటూ అంగి ఇలా ఊడ్చేసుకుంటూ పరిగెడతా ఉన్నాడు. చూస్తే కొడుకు అసహ్యం, కోపం అన్ని పెరుగుతా ఉంటాయి. వాడు తుడుచుకుంటూ తుడుచుకుంటూ ఇలా అనుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు, పరిగెత్తుకుంటూ వెనక తిరుగుకుంటూ. కొడుకు కోపం వచ్చి, చూసిన మమ్మీ అంతా మీరు ఎంత కష్టపడిపోతున్న నుండి నిన్న నుంచి నేను కష్టపడి ఇంత వంటలు చేసి పెడితే వాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, అంత కృతజ్ఞత లేనంటే ఎందుకు పెట్టావు నన్ను? వాడు తన 24 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నాను దేవుడి దగ్గర. ఈ రోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే ఆయన కృప చెప్పగలుగుతారు. ఆయన కృప లేకుండా మనం నెవర్ కదా. ఈ రోజు నేనేమైతున్నా దేవుని కృప, ఈ రోజు మీరేదేమైతున్నారో దేవుని కృప. ఎంత కృతజ్ఞత కలిగి ఉండొచ్చానంటే దానికి ఇంకా నువ్వు కులమానం లేదు. ఏది ఇస్తేనే కృతజ్ఞత అంటే ఇంకా అర్థమే లేదు. అన్నిటికంటే గొప్ప ఇవ్వాల్సినంత ఇచ్చేసాడు ఆయన కదా. రక్షణ ఇచ్చేసాడు, కుమారుని ఇచ్చేసి ఇంకేం కావాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. 24 గంటలు ఎంత కృతజ్ఞతలు చెల్లించినా సరిపోనంత కృతజ్ఞత నువ్వు చెల్లించవచ్చు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, మిగతాది మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం. 1 Petrus 2:15 ఏదైనా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గల వారై అజ్ఞానంగా మాటలాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము అంటున్నాడు. ఎంత అద్భుతమైన వర్షం భాగం తెలుసా అండి? ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గల వారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు ఎవరు? మన చుట్టూ అన్యులే. రక్షించబడని అన్యులంట రక్షించబడిన విశ్వాసాల గురించి ఒక తప్పు మాట మాట్లాడితే వారి నోరు మోయించాలంటే ఎలా? నన్ను ఏమన్నదనా బెదిరించా, దేవుడు చెప్తా అని చెప్పేసి మా దేవుడు శపిస్తారని బెదిరించా కాదు. ఒకసారి 12వ వచనం ఒక మాట చదవండి, మనం ముగించుకుంటాం. 12 1 Petrus 2:12 నుంచి ఎవరైనా ఒకవేళ ఆన్లైన్ లో ఉన్న వారు సాధ్యమైతే చదవండి.
మొదటి పేతురు 2:12 వచ్చారు. వినబడట్లేదు. సరే చదువుతున్నానండి. అన్య జనులు మిమ్ములను ఏ విషయములో దుర్మార్గులని దూషిస్తారో ఆ విషయంలోనంట దర్శన దినం నందు క్రీస్తు సమయంలో మన మీద అపనింద వేయి వారు సిగ్గుపడినట్లు వారి మధ్యలో సత్ప్రవర్తన కలిగిన వారే జీవించాలి. మంచి ప్రవర్తన కలిగిన వారే జీవించాలి. ఏంటిది మూర్ఖుల నోరు అంటే ఎలా పోయాలంటే మూర్ఖుల నోరు ఇప్పుడు ఒకరికి తెలియదు, అజ్ఞానంగా మన గురించి తెలియనివాడు ఏదో మాట్లాడుకుంటున్నాడు. అవునా? ఇప్పుడు నోరు ఎలా మోయించాలి? ఎలా మోయించాలంట? ఏ విషయంలో ఇతరులు మనల్ని దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో మనం దుర్మార్గులం కాదని మన ప్రవర్తన ద్వారా తెలియజేయాలంట. నోటి ద్వారానా ప్రవర్తన ద్వారానా? ప్రవర్తన ద్వారా తెలియజేయమంటున్నాడు. అవునా? అలాగూ అజ్ఞానుల మూర్ఖుల అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు అంటే దేవుని చిత్తం. ఇప్పుడు నా గురించి ఎవడన్నా మూర్ఖుడు అనుకున్నాడు ఒక వ్యక్తి, ఏమన్నాడు? నీ పిల్లలు ఇలాంటారు. ఇప్పుడు అన్నాడు యోగు మీద సాతాను ఒక నింద మోపాడు. అవునా? దేవుడు ఏం చేశాడు? సాతానికి అనుమతించాడు. ఇప్పుడు నింద మోసినాడు సిగ్గుపడ్డా? యోగు సిగ్గుపరచబడ్డా? ఎవరు సిగ్గుపరచబడా? సాతాను కదా. అంటే మన మీద ఒక అన్యుడు ఇప్పుడు వచ్చి మనం దుర్మార్గులనో లేకపోతే యేసుప్రభువుని నమ్ముకొని ఏదో చేస్తున్నారు, మోసం చేస్తున్నారో లేకపోతే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారనో ఏదో మన గురించి ఒక అన్యుడు ఏదైతే నెగిటివ్ గా మాట్లాడుకున్నాడంటే మన మీద ఒక నింద మోపినోడు రేపు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమని చెప్పాలంటే, అయ్యా ప్రభు దయచేసి మమ్మల్ని క్షమించు, నీ ప్రజల మీద మేము అనవసరంగా నింద మోపామని సిగ్గుపడాలంట. ఇప్పుడు సిగ్గుపడాలి ఎప్పుడు పడతారు? మనం మోపిన నింద అబద్ధం అయితే సిగ్గుపడాల్సి వస్తుంది. అవునా కదా? ఇప్పుడు నేను రఘుని అపార్థం చేసుకున్నాను అనుకో, అది వాస్తవం కాదనుకో, ఇప్పుడు రఘు ఎదురైనప్పుడు ఏమైతుంది? నేను సిగ్గుపడాల్సి వస్తుంది, తలదించుకోవాల్సి వస్తుంది. అంతే కదా? అశోక్ మీదనో లేకపోతే నాకు తెలియని విషయాన్ని ఒక పొరపాటును అపార్థం చేసుకుని ఏదైనా మాట అన్నాను అనుకో, అయ్యో నేను పొరపాటు పడ్డాను, అది తప్పు అని తెలిసిన అనుకో, అది రైట్ కాదని తెలిసినందుకు ఏం చేయాల్సి వస్తుంది? సిగ్గుపడాల్సి వస్తుంది. అంటే మన మీద నింద వేసేవాడు అలా సిగ్గుపడే పరిస్థితిలో మనం బ్రతకాలంట. ఆమె అర్థమవుతుందా? అది దేవుడి చిత్తం. అదే మనం ఇంతకు కొండ మీద ప్రసంగం చూసుకుంటూ వస్తున్నాం కదా. 6వ అధ్యాయంలో ఏముంది? 5:14-15, 13-14-15 ఏముంది? అన్య జనులు ఎదుటనంట పరలోకమందున్న తండ్రిని వారు మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయాలి. అంటే ఒక అన్యుడు నువ్వు దుర్మార్గురాలివి, యేసుప్రభువు నమ్ముకున్నాక నువ్వు అసలు నీలో ఏం మార్పు జరిగింది, నువ్వు దుర్మార్గుడివి, ఒకడు సిగ్గుపడే పరిస్థితి రావాలి. మన మీద నన్ను ఒకడు మంచి తండ్రి కాదు అన్నాడు అనుకో, ఇప్పుడు ఏం చేయాలా? నమ్ముకున్నావు లేకపోతే ఏదో ఆశీర్వాదం కోసం వెళ్తున్నావు, అర్థమైపోతుంది. సో ఏదైనా కావచ్చు, మనం డబ్బులు తీసుకొని ఇప్పుడు సేవ చేస్తున్నాం కింద మోపాడు అనుకో కదా, డబ్బుల కోసమే సేవ చేస్తున్నాం నింద మోపాడు, లేదా ఫారం ఫండ్ తీసుకొని పర్చేజ్ చేసి ఇలా నింద మోపాడు అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? అవన్నీ నిజము కాదు. బ్రిటిషుల తరపున పోరాటం చేయట్లేదు, మాకు ఇంగ్లీష్ సంబంధమే లేదు, యేసుక్రీస్తు తప్పించి అనేది మన లైఫ్ లో ఏంటి వాళ్ళు ప్రూవ్ కావాలి. ఇప్పుడు వాళ్ళ అలిగేషన్స్ అవన్నీ ఏంటి? ఇప్పుడు వీళ్ళు వాళ్ళతోనే పని చేస్తున్నారు, వాళ్ళ రాజ్యాలు కట్టడానికి చేస్తున్నారు అనేది ఈ రోజు అనేకమైనటువంటి నిందలు బయటకు వచ్చినాయి. అవునా? ఏదైనా కావచ్చు అండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక కోడలుగా, ఒక అత్తగా, అంటే మన పాత్రలో ఎవరైనా లోపం ఉంది అంటే మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామా? ఒక అన్యుడే మన గురించి అరే నీ అన్యుడని ఇలా లేడు అనడానికి ఇప్పుడు అర్థం. ఇప్పుడు మొదటి కొరంథీ 5వ అధ్యాయంలో అన్య జనులు కూడా ఇంటి జాగ్రత్తం జరగట్లేదు అంటే అది ఎంత భయంకరం నింద కదా, ఎంత భయంకరం సిన్న. అది సిన్ని కాదు, నింద కూడా కాదు కదా. సో అన్యుల కంటే మనం అధ్వానంగా ప్రవర్తించినట్లయితే ఇప్పుడు ఎలా ఉంటుంది? దేవునామాన్ని మహిమకరంగా ఉంటుందా? ఈరోజు మనం అన్యుల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నామా? ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నామా? నిజంగా అర్థం చేసుకుంటే అది ఎంతో అద్భుతమైన విషయం. మార్చుకోవాలండి. అందుకే అన్యుడికి ఒక అవకాశం ఇవ్వకూడదంట. దేని విషయంలో అవకాశం ఇవ్వకూడదు? మన గురించి
మాట్లాడుకునే అవకాశం ఇవ్వడు. ఒకవేళ మన గురించి మాట్లాడుకుంటే వాడు ఏం కావాలా? సిగ్గుపడాలి. ఖచ్చితంగా సిగ్గుపడే విధంగా మన మనసు అంటే మన బ్రతుకులు అలా ఉండాలి. సత్ప్రవర్తన కలిగి జీవించాలంటే వారి మధ్యలో. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అసాధారణమైన క్రైస్తవ జీవితం మన దగ్గర ఉంటుంది కదా. సో చదివారు కదా, అందులో కానీ మరవబడిన ఆజ్ఞ పరిశుద్ధులుగా ఉండడం కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక విశ్వాసి ఇల్లు కట్టుకుంటున్నాడు, కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాడు. కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నప్పుడు గోడ ఎత్తుగా పెట్టుకున్నాడు అంటే ఓకే, గోడ ఎత్తుగా పెట్టుకున్నాడు అంటే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నప్పుడు పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేశారంటే ఏమని, వీళ్ళ గోడ ఎత్తుగా పెట్టుకోవడం ద్వారా మాకు సూర్యరశ్మి రావట్లేదు, వేడి రావట్లేదు అని చెప్పిండు. చెప్పగానే విశ్వాసం ఏం చేసిందంట, అలా వెంటనే ఇంజనీర్ వేయించుకొని ప్లాన్ చేంజ్ చేసుకుంటాడంట. ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు అది? అంటే మన సమాజంలో బ్రతుకుతున్నప్పుడు వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు ఒకలా అని చెప్పిరారు, మనం నిజంగా దాన్ని సరి చేసుకుంటామా? ఇప్పుడు గట్టు దగ్గరే అనుకో, నేను నీ ల్యాండ్, నా ల్యాండ్ నువ్వు ఆక్రమించుకున్న గోడ నా లోపల పెట్టినామంటే కొంచెం ఇలా జరిపి పెట్టుకుంటే నష్టపోతామా? ఏది ఇంపార్టెంట్ అక్కడ మనకి? ఆ లైన్ ఇంపార్టెంటా? ఇంతలో ఏమొస్తుంది చెప్పి, ఇంతలో ఇలా జరుపుకుంటే పెద్ద నష్టం ఏముంటది? అప్పుడు ఏం ఇంపార్టెంట్? నిజంగా దేనికి మనం ప్రాధాన్యత ఇస్తాం? రేపు దేవుని ఎదుట ఎలా నిలబడతామండి? అదే అన్యుని ముందు నువ్వు అన్యుని హ్యాండ్ ఇంత ఒక ఇంచు తీసుకున్నావు అని అంటే ఎలా ఉంటుంది ఒకసారి? అంటే అందుకంటే అన్య జనులు అంటే మనల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారో ఆ విషయంలో దర్శన దినం నందు మహిమపరచాలంట. మన మీద అపనింద వేయవారు సిగ్గుపడాలి. రెండు జరగాలి. అయ్యో ప్రభు, అయ్యో దేవా, నీ పిల్లల మీద మేము అనవసరంగా నింద మోపం, నీ పిల్లలు నిజంగా అలాంటి వారు కాదు. అది అండి క్రైస్తవం యొక్క ఉన్నతమైన ఐడెంటిటీ. అది దేవుని చిత్తం, అవునా? అంతేగాని ఆదివారం వచ్చి పాటలు పాడుకొని మహిమ అంటే రాదని మహిమ, లేకపోతే ఎక్కడ మన మహిమ నరసింహ మాత్రమే మహిమ వచ్చేది కాదు. మనం మహిమపరచబడే విధంగా జీవించాలి. సో ఇది అద్భుతమైనటువంటి కామన్ వీల్. ఇప్పుడు ఈ 4 నువ్వు పాటిస్తే చూడండి చివరికి పై వచనం ప్రకారం యుక్త ప్రవర్తన అంటే ఏంటి అంటే అన్ని జనుల మధ్యలో సత్క్రియలు చేయక, అధికారులకు లోబడ్డా, నిందించడానికి అవకాశం ఇవ్వకుండా మంచి ప్రవర్తన కలిగి జీవించడం. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మీరు అధికారులకు లోబడి ఉంటే చూడండి 19వ వచనం నుంచి ఏమన్నాడు, మీరు ఉద్యోగం చేసే చోట మంచి వారికి కాకుండా ముష్కరులైన చెడ్డ యజమానులకు కూడా లోబడి ఉండాలి. అవునా? మన సీరియస్ విషయమా కాదు. ఇప్పుడు అన్యుడు ఏమనుకుంటాడు చూసినావా, ఇప్పుడు క్రైస్తవుడు అని పోజు కొడుతున్నాడు, నాకు లోబడతలేడు, నేను అన్యుడు అని చెప్పేసి అన్నాడు అనుకో, ఇప్పుడు దేవుని మహిమకరంగా ఉండదా? ఇప్పుడు మన మీద నిన్న మోపినట్టే కదా వాడు. అంటే ఏమంటే అందుకే బైబిల్ ఏమంటున్నాడు, నువ్వు జాబ్ చేసే చోట ఉంటావు, నీ యజమానికి ఎంత చెడ్డోడైనా లోబడి ఉండాలి. అని ఇక్కడికి వచ్చి నీతి వాక్యాలు చెప్పి నా యజమాని మంచోడు కాడు కాబట్టి లోబడట్లేదు అంటే దేవుడు అంగీకరిస్తాడు? మా యజమాని, మా బాస్ మంచోడు కాదు తెలుసా, అంత మోసం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, ఆయన ఏం ఆడుకుంటాడు నీకేంటి? ఆయన చెప్పిన పని చేయాలి, అంతే కదా. మన డ్యూటీ ఏంటి? చెప్పిన పని చేయడం. అందుకే అంటాడు మంచి వారికే కాకుండా ముష్కరులైన మీ యజమానులు కూడా లోబడి ఉంటారు. విశ్వాసం అయితే ఒకవేళ నీ యజమాని విశ్వాసం అయితే మరి ఎక్కువ లోబడి ఉన్నాడు, అవునా? అవిశ్వాసైనా లోబడాలి, విశ్వాసం అయితే మరి ఎక్కువగా, ఎందుకంటే నీ సహోదరుని భావించి ఇంకెక్కువ లోబడాల్సి వస్తాను. మరి ఈ సీరియస్నెస్ మన జీవితంలో రావాలి కదంటే, పని చేసే చోట కానీ, ఉద్యోగం చేసే కానీ, ఎక్కడైనా వ్యాపారం చేసే చోట కానీ, ఎస్ ఆ భయం ఉండాలి. ఒక షాప్ పెట్టినా కూడా మరి మోసం చేయడు, న్యాయంగా తీసుకుంటాడు అనే. మోసం చేస్తాడంటే అది నిందనే కదా, అది నిజమైతే. అందుకే పరిశీలనలో కానీ మాకు ఏదైనా ఒక అద్భుతమైన విషయం చెప్తున్నా, మంచి మనసాక్షి కదా, నిర్మలమైన మనసాక్షి, పవిత్రమైన మనసు అంటే. అందుకే వాక్యానుసారంగా ఎప్పుడు మా మనసాక్షిలో పరిశీలించుకుంటాం. ఒకసారి స్టార్టింగ్ లో పొరపాటున ఒక విషయంలో కొంచెం కఠినంగా అనిపించిన వెంటనే మనసాక్షి గర్దిస్తుంది, తర్వాత లోపడతాం, అవునా? అలా జరుగుతుందా లేదని చూసుకోవాలి, అవునా? సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని విషయాలు మనకు అర్థం కానప్పుడు కొంచెం కఠినంగా వివరించవచ్చు, కానీ తర్వాత మనసాక్షి చెప్తుంది కదా, నువ్వు ఇలా మాట్లాడాల్సింది కాదన్నప్పుడు మార్చుకుంటున్నావా, నువ్వు ఇలా చేయాల్సింది కాదు, అవునా? మనసాక్షి ఏం కావాలా? లోపడుతున్నామా? మన మనసాక్షి లోపడుతున్నామా? ఎగ్జాంపుల్ పెట్రోల్ కొట్టించుకున్నామండి,
చేంజ్ ఇచ్చిన 2000, మళ్ళీ ఉల్టా మనకు 2000 పెట్టి 1800 కొట్టించుకున్నాం, మర్చిపోయారు 300 400 ఇచ్చినాం, ఇంటికి చూసారు 200 మనసాక్షి ఊరుకుంటుందా? ఇచ్చేమని చెప్తారు, అవునా? మనసాక్షి లేకపోతే వానికి కోటీశ్వరుడు పెట్రోల్ బంక్ కూడా కోర్టు మోసం చేస్తున్నాడు, రోజుకు ఒక డ్రాప్ వాడు అందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి మోసం చేస్తున్నాడు అని సంబంధించుకుంటే ఎలా ఉంటుంది చెప్పాడు? వానికి లాభమే కానీ నష్టం కాదు, 200-300తో వచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు వానికి వచ్చింది ఏముండదు, ఇప్పుడు కోల్పోయేది నేను ఇక్కడ, అవునా? ఇవ్వకపోతే ఎవరు కోల్పోతున్నావు? నా క్యారెక్టర్ కోల్పోతున్నాను, నా మనసాకి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను అంటారు. సో మనస్సాక్షి చెప్పినట్టు వింటున్నావా నిజంగా? సో ఆలోచించండి. అందుకే అన్యజనుల మధ్యలో సత్క్రియలు చేయటం, అధికారంలో లోబడట, నిందించడానికి అవకాశం ఇవ్వకుండా మంచి ప్రవర్తన కలిగి జీవించడం అంటే. అందుకే మనస్సాక్షి అనేది చాలా 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 ప్రధానమైనటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ వీక్ మనం సంపూర్ణమైన చిత్తం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. సో దీనికి క్లోజ్ చేద్దాం. సో ఆలోచించండి, దేవుడి చిత్తం చాలా ఉన్నతమైనది. ఫస్ట్ కామన్ విల్. అందుకే నెక్స్ట్ వీక్ నేను పర్మిసివ్ విల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ గురించి డిస్కస్ చేస్తాను. సో అసలు అనుమతించబడిన పరిపూర్ణమైనటువంటి చిత్తం ఏంటిది, మనం పరిమితి తెచ్చుకున్న చిత్తం ఏంటి, మనం పర్మిషన్ తెచ్చుకున్న చిత్తం ఏంటి. సో రెండు వీటి గురించి కూడా చూద్దాం. ఎలా ఉంటుంది, రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది. ఎస్, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా కూడా మనం అడగవచ్చు, పొందుకోవచ్చు, అందులో డౌట్ లేదు. కాకపోతే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఏం కోల్పోతాం, ఏం సాధిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు తండ్రికి లోబడడం ద్వారా ఒక మహత్కార్యం జరిగింది కదా, ప్రపంచంలో ఒక రక్షణ అనే ఒక అద్భుత కార్యం జరిగింది. అక్కడ లోబడకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. నువ్వు నేను ఎక్కడ ఉండేవాళ్ళు కదా. ఆనాడు అపోస్తులు తండ్రి యొక్క ప్రభు యొక్క చిత్తానికి లోబడిపోతే పరిస్థితి ఏంటి? ఈ రోజు నీ దగ్గర నా సువార్త వచ్చేది కాదు, మీరు సమస్త జనాలు శిష్యులుగా చేయండి అనే మాట వారు తలదించకపోతే నీ నా పరిస్థితి ఏంటి? అంతే కదా. ఈరోజు అదే మనం తెలుసుకోవడం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం. మీ పర్సనల్ లైఫ్ లో ఆల్రెడీ 4 విషయాలు చూసినాం కదా. ఒకటి పరిశుద్ధంగా ఉండడం, రెండోది అవయవాలను ఎలా కాపాడుకోవాలి ఎరిగి ఉండటం, మూడోది అన్ని విషయాలు కృతజ్ఞతలు చెల్లించడం, నాలుగోది అన్యజనులను మన గురించి నిందించే వారి మూర్ఖపు నోరు మోయించడం. అంటే మన ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా కాదు. సో ఈ 4 నీ కామన్ విల్ నీ లైఫ్ లో. ఈ కామన్ విల్ లో నువ్వు కొనసాగించబడుతున్నప్పుడు స్పెసిఫిక్ విల్ అనేది దేవుడు అప్పుడు అనుమతిస్తాడు, నేను వాడుకుంటాడు. నేను ముందుకెళ్ళి తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ ఉండాలా, ఏం చేయాలి, ఎటు నడిపించబడాలని నీకు తర్వాత అర్థం చేస్తాడు. ఈ 4 పట్ల నీకు ఆశ లేదనుకో, నీ జీవితంలో స్పెసిఫిక్ విల్ అనేది ఎప్పటికీ జరగదు, దొరకదు. ఓకే, ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. నీ వైపే చూస్తున్నా, నువ్వు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని నీ చిత్తము నా ఎడలా జరిగించాలని, నీ ప్రేమ నాలోనా ప్రవహించాలని, నీ చిత్తము నా ఎడలా జరిగించాలని, నీ ప్రేమ నాలోనా ప్రవహించాలని, నీ వైపే చూస్తున్నా, నువ్వు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని వీచే గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే, వీచే గాలులలో నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలో నీ ప్రేమను పొందానే, నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్యా, మోడైన నా జీవితము ఫలించేనయ్యా, నీ ప్రేమ నా హృదిలోన కురిసే యేసయ్యా, మోడైన నా జీవితము ఫలించేనయ్యా. అనురాగం
ఆనందం నాలోనే ఉండాలని అనురాగం ఆనందం నాలోనే ఉండాలని నీ వైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని నీ చిత్తము నా ఎడల జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని నీ చిత్తము నా ఎడల జరిగించాలని నీ ప్రేమ నాలోన ప్రవహించాలని థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాను. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకు నవాంఛనీయ స్తోత్రాలు. నిజమే ప్రభాని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి నీ చిత్త ప్రకారం చేయవాడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అవును ప్రభా, నీ మాటల చొప్పున జీవించాలి, నీ మాటల చొప్పున నడుచుకోవాలి. నువ్వు ఏదైతే మాకు చెప్పావో ప్రభా దాన్ని తూచ తప్పకుండా అనుసరించినప్పుడే మేము పరలోక రాజ్యానికి వారసులు కాగలుగుతాం, దాని దగ్గర కాగలుగుతాం. కనుక మా అనుదిన జీవితంలో ప్రతి రోజు ప్రతి క్షణం నీ కామన్ వెళ్ళి ప్రభావ మేము లోబడుతూ స్పెసిఫిక్ వీళ్ళ కోసం ముందుకు సాగడానికి మాకు సహాయం చేయించమని వేడుకుంటున్నాను. ప్రభా నీ కామన్ వీళ్ళకు లోబడకుండా నువ్వు మాతో మాట్లాడి మా జీవితంలో ఇంకా ఉన్నతంగా ఇతరులకు వెలుగుకరంగా నువ్వు ఎప్పుడు కూడా మలచలేవు ప్రభావ. కనుక మా జీవితం అనుదినం నీ మాటల ప్రకారం జీవించాలని ప్రభా సమస్త జన శిష్యులుగా చేసే విషయంలో, ఇతను రక్షించే విషయంలో, మా వ్యక్తిగత ప్రవర్తన విషయంలో, ఫలం విషయంలో, అన్ని విషయాల్లో ప్రభా మీరు చెప్పినట్టు చేయడానికి కూడా చూపించి నేను పోలి నడుచుకోవడానికి సహాయం తెచ్చి ప్రతిదినం మా చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారమై నవీన స్వభావాన్ని ధరించుకోవాలని పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోవాలని కోరుకుంటాం. ఇదంతా కూడా నీ చిత్తంలో కనుక అనుదినం మా జీవితంలో మార్పు చెందడానికి సహాయం తెచ్చినాం. మమ్మల్ని మేము మార్చుకుంటూ నీకు దగ్గర అవుతూ నీ ప్రేమను ప్రభా, నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క వ్యక్తిత్వాన్ని, యొక్క గుణాన్ని మా జీవితాల ద్వారా ప్రజలు చూసే విధంగా మేము ఇంకా ప్రభా హంపులు అవ్వడానికి, ఇంకా తగ్గించుకోవడానికి, ఇంకా ప్రేమ కలిగిన వ్యక్తులుగా మారడానికి మీకు చూపించున్నాం. నెక్స్ట్ వారం ప్రభా నీ చిత్తమైతే మరలా ఇంకా నీ సంపూర్ణ చిత్తాన్ని గ్రహించే స్థితిలోకి ప్రభు సంఘాన్ని నడిపించడానికి మీరు కృప చూపించుకొని అందుకు తగినట్టుగా అందరిని సిద్ధపరచుకొని మా ప్రార్థన వినడానికి వాళ్ళందరినీ సంపూర్ణ యేసు దివ్య నామములో వేడుకుంటున్నాను. ఆమేన్.